చూపిస్తాను ఇప్పుడు చూడండి. ఓకేనా? టోకన్ నేను ఫార్మింగ్ ఎలా రివార్డ్ ఉంది సార్. నేనండి అయితే రివార్డ్ వాల్యూ. నాకు అర్థమైంది. ఓకే, ఇప్పుడు మీరు చూడండి. ఇప్పుడు మీకు ఎక్కడ డౌట్ ఉందో కళ్ళతో చూస్తూ మాట్లాడదాం. ఓకే, నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను, చూడండి. ఏ డౌట్ అనేది మీరు అక్కడ చెప్పొచ్చు. నాకు అడిగితే ఈ ప్లేస్ సార్ అని అడిగితే నేను చెప్పగలుగుతాను. మీరు చేసుకున్నారు లేదా లైవ్లో చేద్దాం. మళ్ళీ ఏముంది సార్, నేను లైవ్లో చేద్దాం, మళ్ళీ యాడ్ ఫార్మింగ్ చేద్దాం, అంతే ఏముంది. ఓకే, లేదంటే లైవ్లో చేస్తాను, లేదంటే చూద్దాం, ఫస్ట్ చూద్దాం లేండి, తర్వాత లైవ్లో చేద్దాం. ఎందుకంటే పీవీసీ మెటల్ తక్కువ ఉన్నాయి నా దగ్గర. టోకెన్ టేకింగ్, ఎందుకంటే మొన్న రోజు రాత్రి మాట్లాడిన తర్వాత నిన్న నేను ఫుల్ బిజీగా, మళ్ళీ నేను ఇక ఈ వ్యాలెట్స్ ఏంటిది ఏం కథ అసలు ఓపెన్ చేయడం కానీ ఇదంతా కూడా నేను పట్టించుకోలేదు పూర్తిగా కూడా. నేను ఫుల్గా బిజీ అయిపోయాను అనమాట. అందుకే నేను మీటింగ్ స్టార్ట్ చేసిన వరకు ఉన్నాను. తర్వాత స్టార్టింగ్లో వచ్చిన వాళ్ళకి తెలుసు, నేను అక్కడ చెప్పడం జరిగింది మీటింగ్లోనే, నేను కొంచెం బిజీ ఉన్నాను, డూ ద కంటిన్యూ అని చెప్పేసి చెప్పిన. సో అందుకని నేను అలా ఇప్పుడు చెప్పలేను కనుక మీకు చెప్తాను వినండి. ఇప్పుడు మీరు ఏం చేశారనేది ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ టోకెన్ ఫార్మింగ్ .ioలోకి వెళ్ళాము. మనము వెళ్ళిన తర్వాత ఇక్కడ పిన్ ఇచ్చాము. ఓకే, పిన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనము కంటిన్యూ చేసాము. కనబడుతుందా సార్ ఇది? ఎస్ సార్. ఇక్కడ మీరు యాడ్ ఫార్మింగ్ క్లిక్ చేశారా? యాడ్ ఫార్మింగ్. ఎస్ సార్. పెడతా ఒక్క నిమిషం. యాడ్ ఫార్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ వాల్యూ మీద క్లిక్ చేశారు, 100కి క్లిక్ చేశారు. ఆ తర్వాత వ్యూ ఆఫర్ అంతేనా, ఆఫర్ కావాలని కోరుకున్నారు. ఓకే, ఆఫర్ కావాలని తర్వాత మీరు 10 యూనిట్లు ఇస్తే సిస్టానికి, అంటే 10 యూనిట్ల వర్త్ గల ఇస్తే, అంటే ఒక 1000 కట్ అయ్యి మీకు 100తో ఫార్మింగ్ కావాలని కోరుకున్నారు, అంతేనా? ఎస్ సార్. ఇది చేసిన సార్, ఇది సేమ్ ప్రాసెస్ అట్లా చేసిన తర్వాత ఇక మీ డౌట్ చెప్పండి. ఇక్కడ ఇది రివార్డ్ వాల్యూ ఉంది కదా సార్, ఇక్కడ రివార్డ్ స్టేటస్ ఉన్నది మాది. రివార్డ్ వాల్యూ ఎక్కడ సార్? రివార్డ్ స్టేటస్, రివార్డ్ వాల్యూ, రివార్డ్ స్టేటస్. ఓకే, రివార్డ్ స్టేటస్లోకి నేను వెళ్తున్నాను. ఓకే, వెళ్ళాను. రివార్డ్ సమ్మరీ వచ్చింది. ఇది కాదు, ఇక్కడ రివార్డ్ స్టేటస్ గా ఇది మీ డౌట్. రివార్డ్ స్టేటస్, ఓకే, ఇక్కడ రివార్డ్ ఒకసారి క్లిక్ చేశాను. అక్కడ నుంచి ఇది వస్తుంది, ఇక్కడ నుంచి వస్తుంది. మీరు ఫార్మింగ్ యాక్చువల్లీ ఎర్లీ బర్డ్ చేశారా, ఫార్మింగ్ చేశారా? అది చెప్పండి సార్. ఫార్మింగా మీరు చేసింది? ఫార్మింగ్ సార్, ఎర్లీ బర్డ్ చేయలేదు సార్, ఫార్మింగ్. చూడండి ఇక్కడ ఫార్మింగ్ చూడండి సార్, ఇక్కడ 3 అడ్డంగా 3 క్లిక్ చేసి ఫార్మింగ్ స్టేటస్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేశాను. ఇప్పుడు ఫార్మింగ్ స్టేటస్ క్లిక్ చేస్తే మళ్ళీ ఇదే వచ్చింది. సార్, ఫార్మింగ్ స్టేటస్ చేసిన తర్వాత ఇక్కడ రివార్డ్ వాల్యూ పక్క పన్న మనం ఉంటాయి కదా సార్, ఎక్కడికి ఇప్పుడు మీరు స్టార్టింగ్ ఓపెన్ చేయండి సార్. మీరు స్టార్టింగ్ ఓపెన్ చేయండి సార్, ఫార్మింగ్ స్టేటస్. కనబడుతుంది, ఇంత కనబడుతుంది. మళ్ళీ లాగౌట్ చేసి లాగిన్ కావాలి, చూద్దాం. మాకు 1 minute సార్. ఎర్రర్ వస్తుంది ఇప్పుడు. అంటే ఇంకా చేంజెస్ చాలా వస్తాయి సార్. మనము ఈ 1 week లో కానీ 10 days లో మనకి ఇంకా చేంజెస్ అనేది చాలా వస్తాయి అనమాట. అందుకని మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా బయటకు రాలేదు సిస్టమ్. మళ్ళీ నేను అక్కడి నుంచి రావాలా? నేను లాగౌట్ చేశానంటే ఈ ఫోన్ తో అక్కడ హిస్టరీ క్లియర్ చేయండి సార్. అక్కడ పైన ఉంది కదా 10 ఉన్నాయి, 10 అనేది క్లియర్ చేసేయండి. అవన్నీ మీకు క్లియర్ ఉంటుంది. నా ప్రాబ్లం ఏంటంటే నేను మళ్ళీ ఇక్కడి నుంచి రావాలా? టోకెన్ స్టేకింగ్ .io అని కొట్టి అక్కడి నుంచి రమ్మంటే నేను అక్కడ లాగౌట్ చేస్తే ఫేవరెట్ లో పెట్టుకోవచ్చు కదా సార్? ఫేవరెట్ లో పెట్టకూడదు. అవునా? నేను ఎప్పుడు కానీ ఫేవరెట్ లో పెట్టాను.
కనెక్ట్ ఎప్పుడు రాస్తా ఉంటాను అంతే. డిలే వై డిలే టోకెన్ స్టేకింగ్ డాట్ అయిపో కరెక్టే కదా, ఎందుకు డిలే చేసుకున్నారు ఇంత మళ్ళీ కూడా మళ్ళీ. ఓకే డిలేట్ హిస్టరీ మొత్తం డిలీట్ అయితే వేసేసాము. ఓకే ఇక్కడ ఇది కూడా డిలీట్ చేద్దాం. ఓకే డిలీట్ ఎవ్రీథింగ్. టోకెన్ స్టేకింగ్ డాట్ అయిపో. ఓకే సో ఇక్కడ మళ్ళీ మనం ఇది స్మార్ట్ ఫోన్ కనెక్ట్ వ్యాలెట్. ఓకే ఇప్పుడు జస్ట్ ఓపెన్ అయింది, మళ్ళీ డిలే అవుతుంది. ఓకే 1 minute. సో పే మనం ఇప్పుడు ఇక్కడ సేఫ్ వాళ్ళకి వెళ్ళిపోయాం. అదే వ్యాలెట్ని సేఫ్ వాళ్ళ చూద్దాం. అట్లా నెట్వర్క్ ఏమైనా చూసుకుంటే బాగుంటుండే కదా సార్. మీతో మాట్లాడుతున్నా కదా సార్ ఇంత బాగా. కాదు అంటే అది కాదు సార్, అక్కడ ఇథీరియం నెట్వర్క్ ఉంటదేమో మరి బిఎంబి వేసుకుందామని అంటున్నాను అట్లా. చేశాను, మీ ఎదురుగానే చేశాను, మీరు చూడలేదేమో, నేను ఎదురుగానే చేశాను ఇక్కడ. ఓకే టోకెన్ ఫార్మింగ్ డాట్ ఐఓ బిఎన్బి స్మార్ట్ చైన్ ఓ. ఓకే కన్ఫర్మ్. సర్లే వచ్చేసాను కదా, ఏముంది బిఎన్బి. ఓకే కన్ఫర్మ్. సో ఇక్కడ ఇంటర్నెట్ ఓపెన్ అయింది. ఓకే సో ఇక్కడ ఇంటర్నెట్ ఓపెన్ అయింది. ఓకే కన్ఫర్మ్. ఇప్పుడు చెప్పండి. ఎస్ సార్, ఇక్కడ రివార్డ్ స్టేటస్ అనేది అది ఎలా ఉపయోగించుకోవాలి సార్? ఇక్కడ ఎక్కడ ఉంది సార్ రివార్డ్ స్టేటస్? ఇక్కడ ఏడ కనబడుతుంది మీకు? ఇదా సార్, ఏది రివార్డ్ స్టేటస్ 5027? జీ సార్. చూడండి ఇక్కడ చూడండి. దీన్ని ఉపయోగించుకోవడం అంటే ఏంటి చెప్పండి, మీ భాషలో ఉపయోగించుకోవడం అంటే ఏంటి చెప్పండి సార్. ఫార్మింగ్ చేసుకోవాలా? దాన్ని ఫార్మింగ్ చేసుకోవాలా సార్ దాన్ని? మొన్నటిదాకా మీకు ఎర్లీ బర్డ్ బంద్ అయితే కావచ్చు, ఫార్మింగ్ లో ఉంచుకోకూడదు, చేసుకోవాలా అని అన్నాం, గుర్తుందా? ఇప్పుడు ఏంటంటే వాడు మీరు వినండి, ఇంకా తరిక మార్చాడు. వినండి ఏం చేశాడు ఆ తరిక ఏంటి? అందరు వచ్చారా సార్? పబ్లిక్ వచ్చారా చాలా మంది? ఇదే మెయిన్ ఇక్కడ మొత్తం చేంజెస్ జరిగింది అంతా కూడా. బిజినెస్ కూడా ఇక్కడనే చేంజెస్ జరిగింది అనమాట. మెయిన్ బిజినెస్ ఇదే. ఇక్కడ మీ రివార్డ్ బిజినెస్, మన రివార్డే బిజినెస్ మెయిన్. ఇక్కడ ఏం మెయిన్ జరిగిందంటే సార్, ఇక్కడ 100 ఇక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత 100 మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ యువర్ ప్రైస్ మీద క్లిక్ చేశాను. అంటే మీకు ఏమర్థమైంది సార్? ఇక్కడ 0.1 అంటే ఏంటి సార్ చెప్పండి ఒకసారి మీరు. 0.1 క్లిక్ చేశాను, తర్వాత ప్రొసీడ్ రిడీమ్ అంటాను. దీని అర్థం ఏంటి మీకు అర్థమైందా సార్? అర్థమైందా లేదా చెప్పండి. అవునంటే అవునండి, కాదండి కాదండి. లేదు సార్, నాకు అర్థం కాలేదు కదా. ఇక ఏంటండి, ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను 100 కట్ చేశాను. ఇక్కడనేమో కోస్ట్ అంటే ఏంటి? ఇక్కడ సపోజ్ అక్కడ 5027 ఉంది. అయితే ఇక్కడ నేను 100 కొట్టి ఇక్కడ 01 కొట్టినాను అనుకో, ఏమవుతుంది అంటే చెప్పన్నా. అయితే నా దగ్గర 5000 ఉన్నాయని చెప్పి నేను సంతోషపడుతున్నాను. 5000 ఉన్నాయని సంతోషపడుతున్నాను. నేను నేను ఇక్కడ 0.1 ఇచ్చి 100 యూఎస్డి ఇస్తే దీని అర్థం ఏంటంటే, నా దగ్గర 5027 యూఎస్డిలకి వెళ్ళి ఒక 100 యూఎస్డి నేను సిస్టానికి ఇస్తున్నాను, లేదా ఎవరో ఫార్మింగ్ చేసుకుంటే వాళ్ళకి ఇస్తున్నాను. నాకు మాత్రము $10 కావాలా అంటున్నాను. దీని అర్థం అది. మీకు అర్థమైంది? ఇప్పుడు 100 రూపాయలు ఇచ్చి 10 రూపాయలు తీసుకుంటున్నావు అని అర్థం. అంటే ఇది ఇప్పుడు సార్ ఇక్కడ $10 అనేది డైరెక్ట్ కనెక్ట్ వ్యాలీకి వెళ్ళిపోతాయి సార్ మన డాలర్లు యూఎస్డిటీలు. దాని యొక్క విలువ వర్త్ అనేది పీవీసీ మెటల్ లో వస్తుంది. అది కూడా ఐ థింక్ 15% లేదా 5% కట్ అయి వస్తుంది. అది కూడా అడ్మిట్ చార్జ్. మీకు ఏమర్థమైంది ఇందులో అంటే, నువ్వు 100 రూపాయలు ఇచ్చి 10 రూపాయలు తీసుకుంటున్నావు. ఎందుకంటే నాకు సిస్టమ్ మీద నమ్మకం లేదు.
వినండి ఎవరికి ఫాయిదా జరుగుతుంది అంటే చెప్పన్నా నిన్న కొనుక్కున్నాడు. ఈ రోజు నువ్వు వినండి సార్ నిన్ననో ఇయ్యాలో మీరు ఫార్మింగ్ చేశాను అన్నారు కదా, ఎప్పుడు చేశారు సార్ అది ఫార్మింగ్? సార్ నిన్ననో ఏమో ఫార్మింగ్ చేశాను. ఎప్పుడు నిన్న ఏమైంది మరి? నువ్వు నిన్న $10 ఇచ్చి $100 తీసుకున్నావా లేదా సిస్టమ్ దగ్గరికి వెళ్ళి? తీసుకున్నా. మరి ఇక నాసుంటోని ఇక నేనేం చేసిన, నాసుంటోని $100 ఇచ్చి $10 తీసుకున్నావు. ఉల్టా ఇక నువ్వేం చేసినావు, వీటిని నువ్వు తీసుకున్నావు. మీకు ఇప్పుడు కొద్దిగా అర్థమైంది సార్. ఇప్పుడు కొద్దిగా అర్థమైంది. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ నేనేమో $100 ఇచ్చి $10 తీసుకున్నా, నువ్వు అక్కడ $10 ఇచ్చి $100 తీసుకున్నావు. కరెక్టా? ఇప్పుడు ఇక అంటే ఏంటంటే ఇప్పుడు P2P అంటే మన PVC పార్ట్నర్స్ ద్వారానే కొనుక్కునుడు అండ్ సెల్ చేసుడు అండ్ అమ్ముడుగా కొనుడు అమ్ముడు అట్లా అవసరం కొనుక్కుంటారు, అవసరం లేని వాళ్ళు అమ్ముకుంటారు. ఎక్కువ ఉన్నాయి, నాకు ₹10 ప్రపంచం కావాలా, నేను ₹100 పెట్టేస్తా. ఇప్పుడు ఇక్కడ మరి నేను ఎగ్జాంపుల్ ఇక్కడ 0.1 పెట్టినా అనుకో, అంటే నాకు అర్థం, నాకు ఇన్నకి వినండి మళ్ళీ పూర్తి అవ్వలేదు. 100కి 100 కావాలన్నా, 100కి 100 కావాలంటే అర్థం ఏంటి? ఇక్కడ నేను పెడతాను కరెక్టే, ఇగో ఇక్కడ మొన్న పెట్టాను పెండింగ్ ఉంది. ఎందుకు పెండింగ్ ఉంది సార్ మరి? ఇది మీకు అర్థమైంది ఏమైనా? అంటే ఇప్పుడు కంపెనీ నుంచి తీసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, తక్కువ లాస్ కాని వాళ్ళు తీసుకుంటారు గట్రా. అంటే మళ్ళీ కంపెనీ నుంచి చెప్పండి. కంపెనీ నుంచి అదే మన సిస్టమ్ నుంచి ₹100 ₹10 పెడితే ₹100 తీసుకుంటే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ₹100 ఎందుకు కొట్టుకోవాలా ₹10 అని చెప్పేసి చాలా మంది పెడతలేరు, అట్లా P2P ద్వారా పెడతలేరు. అందుకోసం పెండింగ్ పడ్డది. ఇక్కడ చాలా మంది ఎవరున్నారు అంటే, ఒక నిమిషం, అయితే ఇక్కడ ఎవరు ఎక్కున్నారు అంటే ఇప్పుడు సపోజ్ మొన్నటిదాకా అది క్రైటీరియా తర్వాత క్రైటీరియా ఉన్ను ఎర్లీ బడి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర అంటే ఇప్పుడు నేనంటే చిన్న వ్యాలెట్ మీకు చూపిస్తున్నాను, 5,000 ఉన్నాయని చెప్పేసి. ఒక్కొక్కరి దగ్గర 50,000 ఉన్నాయి. ఈ 5,000 జాగాలు ఒక 50,000 ఉన్నాయి. 50,000 యూజిటీ సార్. ఒక్కొక్కరి దగ్గర 1,00,000 ఉన్నాయి. మరి అతనికి నమ్మకం లేకపోవచ్చు, లేకపోతే అతనికి అత్యవసరం అనుకోవచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. నమ్మకం లేని సిస్టమ్ మీద నమ్మకం లేకపోవచ్చు, లేకపోతే ఈ ₹100 ఇచ్చిన పర్లేదు, నాకు ₹10 అయితే ₹10 వస్తున్నాయి కదా. ఇప్పుడు నా జేబులోకి అయితే ₹10 వస్తున్నాయి కదా. ₹9 ఎగ్జాంపుల్ 9.5 వస్తుంది. నాకు ₹9 అయితే ₹100 నేను ఇస్తున్నాను నీకు, నాకు ₹9 అయితే ఇప్పుడు నా జేబులోకి వస్తుంది కదా అన్న ఉద్దేశంతో కొంతమంది అమ్మేస్తున్నారు. అట్లా ఉన్నప్పుడు ఇక్కడ ₹100 నాకు ₹100 కావాలంటే మరి ₹100 లోపల కస్టమర్ కూడా కావాలి కదా. ఇప్పుడు నువ్వు ₹10 సంతోషపడి నువ్వు చేసావు, వాళ్ళేమో ₹10 100 వస్తున్నాయి అని చెప్పేసి నువ్వు చేసావు గ్రేట్ అని, వాళ్ళేమో ₹100 పంపితే నేను ₹10 వస్తుందని చెప్పేసి అదైతే చాలు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ అందరూ ఏమనుకోవాలా? ఇప్పుడు మనకే కొట్టడ పెట్టిండు, అందరూ ఏమనుకోవాలా? అరే కొనటోనికైనా ₹100 రావాలా, అమ్మటోనికైనా ₹100 రావాలా అనుకున్నాం అనుకో, ప్రతి ఒక్కరు ఏం చేయాలి? ఇక్కడ 0.1 పెట్టాలి. మరి అందరూ వింటారా ఈ మాట? వినరు కదా. వింటారా సార్? వినరు కదా, అందరూ వినరు కదా. అందుకని ఈ 100 పెట్టిన వాళ్ళకి ఎప్పుడు వస్తాయంటే, ఈ 10కి నేను ₹100 ఇచ్చి 10 అమ్ముతా అన్నాడు అయిపోని, ఎంత అమ్ముకొని అయిపోని వాళ్ళ దగ్గర అయిపోవాలా. ఇప్పుడు సపోజ్ ఇక్కడ సార్ ఇప్పుడు ఈ 5,000 ఉన్నాయి. ఇలా ఈ 5,000 అమ్మితే నాకు 500 అమ్మితే 50 వస్తాయి, 5,000 అమ్మితే 500 వస్తుంది, నాకు 500 యూజిటీలు వస్తాయి. మీకు అర్థమవుతుంది ఇక్కడ? ఈ 5,000 అమ్మేస్తే నాకు 500 యూజిటీ వస్తుంది. మరి 500 యూజిటీ అంటే ఈ రోజున ₹95 ఒక యూజిటీ అమ్ముడవుతుంది అంటే నాకు 45,000 వస్తాయి కదా, క్యాష్ అవుతుంది కదా. మరి క్యాష్ అవుతుందని చెప్పేసి నాసుడు పిచ్చోడు అమ్ముకున్నాడు అనుకోండి, మీలాంటి వాళ్ళకి ఏమవుతుంది? అరే మంచిగా చేసుకోవచ్చు అని మీకు మంచి లాభం కలుగుతుంది. సో ఇక్కడ త్రూ సిస్టమ్ ఉంది,
కానీ నీకు అర్థమైంది సార్, నాకు అర్థమైంది, క్లారిటీ. థర్డ్ వచ్చింది కదా. ఎస్ రైట్, సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక మళ్ళీ నెక్స్ట్ వాళ్ళ సార్ ఇప్పుడు మీది పెండింగ్ పెట్టారు కదా సార్, అది వచ్చిన కదా మీకు సార్? చెప్పండి ఏంటంటే మళ్ళీ వాయిస్ బ్రేక్ అయింది మధ్యలో. పెండింగ్ పెట్టింది కదా, వచ్చినాక ఏమన్నారు? మీరు అది పెట్టారు కదా సార్, అది గ్రూప్ వచ్చిన తర్వాత గ్రూప్ లో ఒక ఫోటో పంపిరి, నేను ఇట్లా ఫార్మింగ్ నుంచి చేసి డైరెక్ట్ చెప్పలేము. 20 రోజులు అవుతుందా, 40 రోజులు అవుతుందా, 50 ఇప్పుడు మీరు అది పెండింగ్ ఉంది సార్, అదే సార్. ఎస్ సార్, వాయిస్ బ్రేక్ అయింది. అది ఫోటో గ్రూప్ లో పెడితే డైరెక్ట్ యూనివర్సిటీలో ఎన్ని వచ్చినాయి ఏం కదా అనేది అట్లా అవును కనెక్ట్ డైరెక్ట్ యూనివర్సిటీలో వస్తాయి కదా సార్, మీరు అన్నారు కదా. అవును సార్, అవును సార్, పెడతాం. పెట్టుడేనే దాన్ని మీరు అడగకున్నా ఎప్పుడైనా. ఓకే సార్. 85 యూనిట్ల వర్త్ గల పీయూష్ మీట్ వస్తుందా? ఓకే సార్, కొద్దిగా సిగ్నల్ ప్రాబ్లం ఉంది, మాట వినిపిస్తలేదు. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఓకే సార్. $85 పీయూష్ మీట్ వస్తుందా, లేకపోతే $95 పీయూష్ మీట్ వస్తుందా? వచ్చిన తర్వాత అర్థమవుతుంది. రైట్, వెరీ గుడ్. సో ఇక్కడ ఏంటంటే కొద్దిగా ఇంకా మరి మీరు మాట్లాడడానికి నేను మాట్లాడాను అనమాట. ఎందుకంటే అందరు వచ్చారు వాళ్ళు తెలియదు. ఈ క్లారిటీ అందరికి ఆల్రెడీ వచ్చి ఉంటుంది, నాకంటే కూడా మరి మేధావులు అంటే అయ్యో నాకేం పెద్ద ఐడియా లేదు. ఎందుకంటే నేను మొన్న మాట్లాడినంటే మళ్ళీ ఎప్పటిదాకా కూడా నేను ఇది స్టార్ట్ చేయలేదు అనమాట. ఇది దీన్ని అంటే ఇది ఓపెన్ చేయడం కానీ లేకపోతే వేరే మీటింగ్ వెళ్ళడం కానీ జరగలేదు అనమాట. సో అందుకని ఈ 2 రోజులలో మీకు ఎక్కువగా అర్థమై ఉంటుంది, నాకు అర్థమైంది కాకుండా నాకంటే ఎక్కువగా. ఎందుకంటే నేను మీటింగ్కి వెళ్ళలేదు నిన్నటి ఫుల్ డేస్గా. మొన్న రాత్రి అయితే మనం మాట్లాడినాం, మొన్న రాత్రి అయితే మనం మాట్లాడిన తర్వాత నేను డ్యూటీకి వెళ్ళిపోయాను. మళ్ళీ మధ్యలో ఈ వ్యాలెట్ ఓపెన్ చేయలేదు, వేరే మీటింగ్కి వెళ్ళలేదు. తర్వాత ఇక నిన్న మొత్తం కూడా నేను ఫుల్ బిజీగా ఉండిపోయాను. ఈరోజు కూడా పొద్దున్న నుంచి ఇప్పటి వరకు కూడా ఫుల్ బిజీగానే ఉండిపోయాను. మళ్ళీ ఏంటంటే ఇప్పుడు నేను మీటింగ్కి రావడం జరిగింది అనమాట. అందుకే నేను అనేది ఏంటంటే నాకంటే ఎక్కువ మీకు ఐడియా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది అనమాట. అట్లా ఇక్కడ మాట్లాడండి సార్. ఏం ఇక్కడ నరేందర్ సార్ మాట్లాడు, మీరేం నరేందర్, వెల్కమ్ సార్, మాట్లాడండి సార్. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇందాకలా క్లారిఫికేషన్ ఇచ్చారు, బాగుంది సార్. అంటే ఒకవేళ ఏమన్నారంటే 0.1కి ఇప్పుడు అమ్ముకునే వాళ్ళందరూ అమ్ముకుంటారు, బాగుంది, నిదానంగా $1కి మనకు అవకాశం వస్తుంది, అప్పుడు అమ్ముకుంటాము అంటున్నారు సార్. అంటే అప్పుడు ఆ టైంలో కూడా వాళ్ళు బై చేసేదానికి మళ్ళీ ఫార్మింగ్ చేసేదానికి ఇంట్రెస్ట్ చూపుతారని గ్యారంటీ ఏం లేదు కదా సార్ మనకి. అవును కదా, అవును కదా, అవును. అంటే అప్పటి వరకు మనం వెయిట్ చేసి మనం $1కి అలానే పెండింగ్ లో ఉంటది కదా, మనకు లైఫ్ లాంగ్ అలానే ఉంటదమ్మా మేబీ. లైఫ్ లాంగ్ అంటే అవును సార్, ఎందుకంటే ఎవరు కొనకపోతే అలాగే ఉంటది. కానీ సిస్టమ్ అక్కడ మేబీ చేంజ్ చేస్తుందా, మరి అవి అలాగే ఉంటుందా అనేది ఇది క్వశ్చన్ మార్కే. కానీ దానికి ఏమైతుంది అనేది ఇప్పుడు నేను చెప్పరాదు. ఈ రోజే సిస్టమ్ ఈ రోజే అప్డేట్ వచ్చింది కనుక ఈ రోజే నేను ఎలా చెప్పగలుగుతాను సార్? సార్ అదే ఇప్పుడు ఏంటంటే ప్రెసెంట్ 0.1కి అందరు సెల్లింగ్ చేస్తున్నారు కాబట్టి బై చేసుకుని యాడ్ ఫార్మింగ్ కి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి $10కి $100 అవుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉంది. బట్ కానీ నా మాట పూర్తిగా ఇతను అమ్ముతున్నాడు కనుక అతనికి సేల్ అతను కొంటున్నాడు. ఇతను అమ్ముతే చేసుకోవద్దు, ఎవరు చేసుకోకపోయి ఇతను ఎందుకు అమ్ముతున్నాడు? 0. ఎగ్జాంపుల్ సార్, మనలో మాట సార్ అదే సార్, ఇప్పుడు 0.1తో కాబట్టి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, తర్వాత 100కి ఇచ్చినప్పుడు ఎవరు చూపరు కదా అని నా ఫీలింగ్ సార్. అవును కరెక్టే, ఇదేంటి మీకు అర్థం కాలేదు. ఇక్కడ తప్పెవరు చేస్తున్నారు అంటే సిస్టమ్ తప్పే ఉంది, సిస్టమ్ దగ్గర కూడా తప్పే ఉంది, లేదని నేను అనట్లేదు. సిస్టమ్ కూడా తప్పే, ఆప్షన్ ఇవ్వకూడదు. అంటే ఆప్షన్ ఎందుకు ఇచ్చింది అనేది మీకు క్లారిటీ ఇస్తాను నేను. మీ మాట అర్థమైనాక నేను మీ మాట అయిపోయిన తర్వాత ఇస్తాను అనమాట. అయిపోయిందా మీ మాట? మీరు ఇంకా మాట్లాడండి, అయిపోతే నేను ఛాన్స్ ఇస్తాను, నేను మాట్లాడతా, క్లారిటీ ఇస్తాను. సార్ క్లోజర్ సార్, చెప్పండి సార్, కంటిన్యూ సార్. అయితే ఈ ఆప్షన్ మీకు ఎందుకు తీసుకొచ్చింది అనేది అంతే కదా సార్, మీ డౌట్ అదేనా? కరెక్టేనా? ఎస్ సార్. ఓకే, చెప్తాను నేనండి. మీకు తెలుసో తెలీదో పబ్లిక్ $6కి అమ్ముకుంటున్నారు, ఈ విషయం మీకు తెలుసునా? ఒకసారి మైక్ అన్మ్యూట్ చేసుకోండి సార్. పాస్ట్ లో $60 $10 చాలా మంది మిస్యూజ్ చేస్తారు మన రివార్డ్ వాల్యూని. పాస్ట్ లో కాదు, మీకు అర్థం నిన్న లేదు మొన్న, అంటే మనకు రేపు అప్డేట్ వస్తుందనగా $6కి అమ్ముకోవడం జరిగింది, ఈ విషయం మీకు తెలుసునా? లేదు సార్, తెలియదు సార్.
మరి దానికంటే ఇది బెటర్ కదా. సిస్టమ్ బెటర్ చేసిందా ఖరాబ్ చేసిందా? హలో, బెటర్ అంటే మనకి ఇప్పుడు లాసే కదా సార్ మనకు. బెటర్ నా అంటే మాట అది పూర్తిగా నా మాటకు నువ్వు ఇవ్వలేదు, సమాధానం ఇవ్వలేదు సార్. నా మాటకు నువ్వు అంటే సమాధానం అందరూ ఇవ్వలేదు. అమ్ముకుంటున్నారు సార్. అందరూ అమ్ముకుంటున్నారు, మనం అమ్ముకోలేం కదా సార్. ఇప్పుడు లాస్ అవుతాం కదా. అదే నేను నేను మీకు మీకు నా మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈ మాట ఎవరైతే 6 రూపాయలకు అమ్ముకోవాలనుకుంటున్నారో వాళ్ళు సిస్టమ్ ద్వారా మీరు 10 రూపాయలకు అమ్మేసుకోండి. అప్పుడు మీరు వాళ్ళకి బెటర్. అయిపోతారు. ఎస్ సార్, ఎస్ వినండి సార్. సార్, మీరు అయిపోతారు. అంటే వాళ్ళు అయిపోతారు అనమాట. వాళ్ళు అయిపోవాలా. ఎవరు అయిపోవాలి? ఇప్పుడు 100 రూపాయలు, ఇప్పుడు ఇందాక ఏం మాట్లాడినా, 100 రూపాయలు ఇచ్చి 10 రూపాయలు కొనుక్కుంటున్నా. ఫస్ట్ 6 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు ఇచ్చి 6 రూపాయలు కొనుక్కున్నారు. సిస్టమ్ ద్వారా 10 రూపాయలు వస్తుంది. 10 అంటే 9.5 వస్తున్నది. అంటే ఇంకొక 3.5 ఎక్కువ ఇస్తుంది. వాళ్ళు అయిపోవాలి సిస్టమ్కి వెళ్ళి. వాళ్ళు పూర్తిగా అయిపోయారంటేనే మనకు బెనిఫిట్ జరుగుతుంది. మీకు మొన్న మీరు రోజు మీటింగ్ వస్తున్నారో నాకు తెలియదు, ఏమైందంటే చెప్పాను సార్. ఇక్కడ సిస్టానికి మేలు చేసే వాళ్ళకంటే 99% పీపుల్స్ కంకరం కట్టుకోవడం జరిగింది కీడు చేసడానికి. ఎస్ సార్. మరి ఇప్పుడు నేను వాళ్ళని మేలు చేస్తున్నారన్నా కీడు చేస్తున్నారని నాకు అర్థమవుతలేదు. ఇక్కడ మీకు మేలు జరుగుతుంది కదా ఇక్కడ చేసుకునే వాళ్ళకి, మరి వాళ్ళని కీడు అని చెప్పి నేను ఎలా అనాలి? అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు 6 రూపాయలకు అమ్ముకున్నప్పుడు 10 రూపాయల కంటే ప్లస్ పాయింట్ సార్ అది. ప్లస్ పాయింట్ అంటే వాళ్ళకి మేలు చేస్తుంది కదా. మరి ఇక్కడ సిస్టాన్ని మనం ఖరాబ్ అంటాం అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకరికి ఖరాబ్ అవుతుంది, ఒకరికి మంచి అవుతుంది అనేది ఇది పాయింట్ ఆఫ్. అంటే మీ పాయింట్ కూడా కరెక్టే సార్. మనకు మరి 1 by 1 రావాలి అంటే ఎప్పుడు రావాలి అంటే అది క్వశ్చన్ మార్కే. వెయిట్ చేయండి, వీళ్ళందరూ అయిపోవాలి. వీళ్ళందరూ పూర్తిగా అయిపోతేనే మరి సిస్టమ్ ఏమైనా డిసిజన్ తీసుకుంటుందా అనేది మనము నా పాయింట్ నాకు అర్థమైంది, నేను చెప్తాను. ఇంకా లీడర్లు షేర్ చేసుకుంటారు. ఇంకా చాలా రోజులు ఉంది, నిన్ననే వచ్చింది దీని గురించి. కొంతమంది మాటల్లో వింటున్నాను, నేను వేస్ట్ సార్, నేను మీటింగే బంద్ చేయాలనుకుంటున్నాము, తర్వాత మరి అసలు ఎందుకు ఇది మనకు అవసరం లేదు అని కూడా కొంతమంది అంటున్నారు. సో ఇట్లా చాలా మంది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు సార్ మీరు మ్యూట్ చేసుకోండి బెటర్, ఇక్కడ రీసౌండ్ వస్తుంది అనమాట. సో ఇలా అంటున్నారు. సో ఇంకా పబ్లిక్ కి ఇంకా కూడా ఇలాంటి క్లారిఫికేషన్ వస్తాయి. వచ్చిన తర్వాత వాళ్ళ సజెషన్స్ అనేది మనం తీసుకుందాం. ఇప్పుడు నేను మాట్లాడింది 100% కరెక్ట్ అని కాదు. నేను నాకు అర్థమైనంత వరకు ఆ రియాలిటీ ఏంటి అనేది తీసి చెప్తాను, అంతే తప్ప తర్వాత ఇప్పుడు ఇప్పుడు మీరు చూశారు, నేను సేల్ చేశాను, నేను సేల్ చేయట్లేదు. నేను 100కి కావాలి నాకు. ఓకే అవన్ ఇంకా నెలలో కానీ 2 నెలలు కానీ ఇప్పుడు నా దగ్గర ఈ వ్యాలెట్లో 5,000 ఉన్నాయి, నాకు 500 కావాలి. సపోజ్ 5,000 యూఎస్డిటీలు ఉన్నాయి ఇందులో. నేను 500 యూఎస్డిటీ కావాలి అనుకుంటే నేను ఈ రోజే అన్నీ అయిపోతాయి, మీ ఎదురుగానే అయిపోతాయి మొత్తం. ఒక సెకండ్ పని పట్టది, ఒక సెకండ్ పట్టది. 5,000 యూఎస్డిటీ అందులో ఉన్నాయి, కానీ నాకు ఎన్ని వస్తాయి? 500 వస్తాయి. అమ్మేస్తే 5,000 అమ్మేస్తే 5,000 యూఎస్డిటీ అమ్మేస్తే అంటే మనకి ఈజీగా అర్థం అవడానికి నేను ఏం చెప్తున్నాను, ఇప్పుడు 100 రూపాయలు అమ్మేస్తే నాకు 10 రూపాయలు చాలనుకుంటే ఇప్పుడే అమ్ముడైపోతుంది, ఇప్పుడే. అందుకని చెప్పేసి వీళ్ళందరూ అయిపోయి కదా సార్, అలా తీసుకునే వాళ్ళు తీసుకోండి. ఓకే, ఎనీవే ఇంకా చాలా మంది ఎంటర్ చేశారు, వాళ్ళకి కూడా ఇద్దాం. కాశీ వెంకటేశ్వర సార్లు కూడా ఎంటర్ చేశారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. తర్వాత రామాంజన రెడ్డితో మాట్లాడిన తర్వాత మనం మాట్లాడదాం. రామాంజన రెడ్డి సార్ వెల్కమ్ సార్. ఒక్క నిమిషం సార్, మాట్లాడు సార్, పర్లేదు. సార్ ఒక 15 days కానీ 30 days బ్యాక్ మన సిస్టమ్ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది సార్. P2P ఆప్షన్ లాంచ్ అయిన తర్వాత విత్డ్రాల్ కూడా అప్ టు 500 ఇస్తానని చెప్పింది. అంటే ఆ ఇంప్లిమెంటేషన్ కోసం మనం వెయిట్ చేయొచ్చేమో అని అనుకుంటున్నా సార్ నేనైతే. అది అంటే P2P అని చెప్పి P2P ద్వారా 500 కూడా మీరు తీసుకోవచ్చు అన్నది విత్డ్రా అని అక్కడ. అంటే P2P కదా సార్, P2P ఆఫర్ లాంచ్ అయిన తర్వాత నిదానంగా విత్డ్రాల్ పెంచుతాను అని చెప్పింది సార్. అంతే, అంటే P2P లో కాదు సార్, విత్డ్రా అంటే మరి ఆ ఆప్షన్ మళ్ళీ మరి ఏదైతే మనకు రిడీమ్ ఆప్షన్ ఉందో మరి ఓపెన్ అవ్వచ్చేమో. ఇక్కడ సిస్టమ్ తప్పు చేసింది ఏంటంటే స్టార్టింగ్ లో అక్కడ రిడీమ్ తీసేయద్దు ఇలా చేసినప్పుడు. అంటే P2P ద్వారా P2P వాళ్ళు చేసుకోవాలి. ఇలా రిడీమ్ అనేది మనకు $1 ఉందా, అది పెంచుతావా అది అనేది అది అట్లే ఉంచాలా. అక్కడ ఇది ఒకటి రాంగ్ జరిగింది. ఇది అర్థం కావట్లేదు సార్, క్లోజ్ చేశారు కాబట్టి ఇది తప్పు జరిగింది. అంటే నేను ఏమంటున్నానంటే సార్, ఈ రోజే వచ్చింది, మనం ఈ రోజే అందరికి క్లారిటీ ఇవ్వలేము. ఇదే ఫిక్స్ కావద్దు ఎవరు కూడా, ఇది ఫిక్స్ కాదు, ఇది ఫిక్స్ కానే కాదు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇప్పుడు సపోజ్ ఒక చిన్న వ్యాలెట్ లో 5,000 రూపాయలు ఉంది, 5,000 యూనిట్ ఉంది. దీన్ని నువ్వు 100 పెట్టాను. ఇప్పుడు నేను ఆ 100 నాకు రావాలంటే 20 రోజులు అవుతా, నెల రోజులు అవుద్దా, లేకపోతే 6 నెలలు అవుద్దా? అట్లా నేను ఊహించుకుంటే అసలు అనేది ఏమంటాము, సపోజ్ ఒకవేళ 6 నెలలు సంవత్సరం పట్టింది అనుకుంటా, ఒక 100 రావడానికి సంవత్సరం పట్టింది అనుకుంటా. ఎగ్జాంపుల్ 1000 రావాలి అంటే 10 సంవత్సరాలు, 2,000 రావాలంటే 20 సంవత్సరాలు, 3,000 రావాలంటే 30 సంవత్సరాలు.
4,000 రావాలంటే 40 సంవత్సరాలు, 50,000 రావాలంటే, ఈ 5,000 రావాలంటే 50 సంవత్సరాలు కావాలి. నాకు ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి 50 ఏళ్ళ వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అతనికి 100 అంటే చెప్పలేం. ఒక వ్యక్తి ఉండొచ్చు, 100 సంవత్సరాలు ఉండకపోవచ్చు, లేదా 80 సంవత్సరాలలోనే ఆల్రెడీ కొంతమంది 60లోనే ఎగ్జాంపుల్ అది అనుకోవద్దు కానీ తప్పు. బట్ అలా అతనికి ఏం దొరకపోవచ్చు. సో అలా ఇవ్వదు కదా, అలా ఉండదు కదా సిస్టమ్, అలా హౌ ఇట్ ఇస్ పాసిబుల్. అందుకని చెప్పేసి దీన్ని మనము బల్లగుద్దినట్టుగా ఒక ఫిక్స్ కాకూడదు. ఫిక్స్ అయ్యామంటే మెంటల్ వచ్చేస్తుంది, తర్వాత ఇంకా ప్రాబ్లం అయిపోతుంది మొత్తం. అందుకని చెప్పేసి మార్పులు జరగచ్చేయమంటున్నాను సార్. ఓకే, మీరు అన్నట్టుగా ఇప్పుడు మీరు ఒక పదాన్ని వాడారు ఏంటంటే విత్డ్రావల్ కూడా నేను పెంచుతాననే పదం వాడింది అంటే అర్థం ఏంటి? అగైన్ రిడీమ్ ఓపెన్, బట్ రిడీమ్ అనేది రిడీమ్ రకంగా ఇస్తాడా లేకపోతే ఇంకో రకంగా విత్డ్రా ఇస్తాడా? అంటే ఎట్లుండాలి అంటే సిస్టంలో మనం ఇంతకుముందు పర్లవెన్లో మనము ఏది P2P ద్వారా చేసుకునే వాళ్ళం, అంటే డీపీ వేరే వాళ్ళకి అమ్మి మనము మనీ తీసుకునే వాళ్ళము. దాంతోపాటు మన దగ్గర ఎక్కువ డీపీలు ఉంటే మేము విత్డ్రాల్ కూడా పెట్టడం జరిగింది, అంటే బ్యాంకుకు పర్లవెన్లో డీపీలను. సో రెండు విధాలుగా రెండు దారులు ఉండాలి. రెండు దారులు ఉన్నప్పుడు ఏమవుతాయంటే ఇప్పుడు మనకే వదిలేసింది కదా, అలా మనకు వదిలేసినప్పుడు సో ఏమవుతుందంటే పబ్లిక్లో ఒక బిలీవ్నెస్ పెరిగి అప్పుడు ఇలా తీసుకుంటారు, ఆవుదేమన్న వాళ్ళు ఆగుతారు, అంటే మొత్తం విడిచిపెట్టాలా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కొద్దిగా మొత్తం విడిచిపెట్టాలి. ఇక్కడ మనం అనుకుంటున్నాం, మనకు ఈ యొక్క ఆప్షన్ ఇచ్చింది, ఓకే మీరే ఓకే మీరు 10 అమ్ముకుంటున్నారు, అక్కడ అతను 10 కొనుక్కుంటున్నాడు, ఓకే నువ్వు 10 అమ్మకు, నువ్వు 20 అమ్ము, వాళ్ళు 20 కొనడానికి అవసరం ఉంటుంది, లేదా నువ్వు 30 అమ్ము, అట్లా ఉండాలా లెక్క ప్రకారం. సిస్టమ్ ఇక్కడ ఎందుకు ఇచ్చింది ఈ ఆప్షన్ అంటే మనకి లెక్క ప్రకారము ఇక్కడ 6 రూపాయలకు అమ్ముకుంటున్న వ్యక్తి, 6 రూపాయలకి అమ్ముకుంటున్న వ్యక్తులు ఉన్నారు కదా, మీరు అమ్ముకోండి, ఇప్పుడు 10 రూపాయలు వస్తున్నాయి. సో సిస్టమ్ మీకు మెయిల్ చేసింది. అంటే ఇది ఎవరికి? 6 రూపాయలకు అమ్ముకునే వ్యక్తికి మాత్రమే. ఇప్పుడు నేను అప్పుడు 6 రూపాయలకి అమ్మానా? లేదు కదా సార్. నేను స్టార్టింగ్ ఎప్పుడైతే నాకు మంచి రేట్ ఉన్నప్పుడు 85 రూపాయలకి మాత్రమే నేను అమ్మాను. అంటే 90 రూపాయలు ఉన్నప్పుడు నా పార్ట్నర్కు నేను 5 రూపాయలు తగ్గించి నేను అమ్మాను. సో 85. సో ఇప్పుడు కూడా నాకు అంతే 15% కట్ అయినా కూడా అడ్మిన్ ఛార్జ్ 85 వచ్చినా కూడా నేను సంతోషం నాకు. అందుకే కదా నేను 100 పెట్టాను. లేకపోతే నేను 100 రూపాయలు, నాకు 10 రూపాయల గురించి 100 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. అవసరం ఉంది ఎవరికి? చాలా మందికి ఉంది అవసరం. ఆ అవసరం ఉన్న వాళ్ళు ఇలా తెచ్చేసుకుంటారు. కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ నేను 5 సార్లు యూజ్ చేసుకున్నారు కదా. సో కొంతమంది ఫస్ట్ రోజు మన మీటింగ్లో చాలా మంది ఎర్లీ బర్డ్కి ఉపయోగిస్తున్నారు. వాళ్ళకి ఎంత సంతోషం చెప్పండి. ఆల్రెడీ తెల్లారి రివార్డ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అంటే వీళ్ళకి సంతోషం, వాళ్ళకి సేలింగ్, వాళ్ళకి సంతోషం. అంటే అక్కడ ఈ 100 రూపాయలు ఇచ్చి 10 రూపాయలు అమ్ముకున్న వాళ్ళకి సంతోషం చేసింది, వాళ్ళకి సంతోషం పెట్టింది. ఇక్కడ నేను 10 రూపాయలు ఇస్తాను, నాకు 100 రూపాయలు కావాలా, నేను ఎల్లిబడి చేసుకుంటాను, 30 రూపాయలు ఇస్తాను, నాకు ఎల్లిబడి కావాలా అంటే వీళ్ళకి కూడా సంతోషం పెట్టింది. అట్లా ఈ రకంగా చేసి పడేసింది. ఇప్పుడు వీళ్ళ సంతోషాలు అయిపోతే సెకండ్ వన్, నెక్స్ట్ వన్, వీళ్ళ సంతోషాలు అయిపోతే నెక్స్ట్ వన్. ఓకే, రామాంజన్ రెడ్డి సార్ మాట్లాడండి. మీరు సార్ మాట్లాడారు సార్. ఇప్పుడు ఒక్కొక్కరిగా నరేంద్ర సార్ మీరు అయిపోలేదా? మీరు అయిపోతే మీరు మాట్లాడండి. నరేంద్ర సార్ మీరు మొత్తం మాట్లాడిన తర్వాత రామాంజన్ ఓపెన్ చేస్తారు సార్. ఎర్లీ బర్డ్ ఆఫర్ ఇప్పుడు చేసుకుంటే మనకు వర్కౌట్ అవుతుందా సార్? ఇప్పుడు అరే మీరు నిన్న లేదు మొన్న మీటింగ్ లో లేరా? ఫస్ట్ రోజు వచ్చినాక క్షణంలోనే మనం చేసుకున్నాం ఎర్లీ బర్డ్. ఇందాక వినండి సార్, మీరు ఇంతకు ముందు ఎర్లీ బర్డ్ చేసుకోవాలంటే $300 కావాలి, అవునా? ఇప్పుడు $30 అయితే అయిపోతుంది సార్. అదే సార్, చేసుకుంటే బెటర్ కదా అని ఒపీనియన్ సార్. సార్ నన్ను అడగకూడదు, చాలా 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 బెటర్. అదే సార్, అంటే ఇప్పుడు ఎలిబర్డ్ ఆఫర్ పెద్ద కన్క్లూజన్ తీసుకుందామని క్లారిటీ. అవును సార్. ఎన్నిసార్లు ఎలిబర్డ్ ఎలా చేయాలంటున్నారా? తెలుసు సార్, చేశాను సార్. నేను ఆల్రెడీ 1000 వరకు కూడా చేశాను. సేమ్ అది వేరు. ఇప్పుడు ఇక్కడ అర్థమైందా? ఈ రోజు ఇప్పుడు అప్డేట్ అయిన తర్వాత అర్థమైందా? సార్ అప్డేట్ అర్థమైంది సార్. అదే సార్. ఓకే సార్. ఓకే, అయిపోయిందా మీది? ఎస్ సార్, క్లోజ్ సార్. ఓకే, థ్యాంక్ యూ. రామాంజన్ రెడ్డి సార్ మాట్లాడండి సార్. అందరికీ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ నాకు చిన్న 2 డౌట్లు సార్. చిన్న సిల్లిగా అనుకోండి. నాకు వచ్చిన డౌట్లు అంటే మీరు రిప్రజెంటేటివ్ కంపెనీకి అని అడగట్లేదు, నాకు వచ్చిన డౌట్ సలహా తీసుకుంటున్నాను అనుకోండి సార్. నంబర్ 1, ప్రతి సిస్టమ్ లో అప్డేట్ ఇచ్చిన ప్రతి అప్డేట్ లో యూ విల్ బికమ్ ఏ మిలియనియర్ బిలియనియర్ అని చెప్తా వచ్చింది. హ్యాపీ. కానీ ఇప్పుడు ఎక్కడ స్వామి? ఎక్కడ స్వామి? ఇప్పుడు ఇచ్చే అప్డేట్ నిజంగా మనకు లాభదాయకమైనదా? అవును. ఈ రోజు ఇచ్చిన అప్డేట్ నిజంగా 6 రూపాయలకు అమ్ముతున్నావు. స్వామి మీరు చెప్పేది
మీరు చెప్పేది 1,00,000 మందిలో 5 మంది గురించి 10 మంది గురించి చెప్తున్నారు స్వామి. అది అయిపోవాలి సార్. మిగిలిన వాళ్ళు వెళ్ళాలి కదా సార్, వాళ్ళు వెళ్ళిపోవాలి కదా సార్. వాళ్ళు ఉంటే మనతో పని కాదు ఇక్కడ. ఇప్పుడు ఎవరు తగ్గించారు రేటు, ఎవరు స్వామి తగ్గించారు స్వామి? స్వామి మీరు చెప్పండి. మీరు చెప్పేది నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే స్వామి, ఒళ్ళంతా కాలిపోయింది, ఇంకా నయం సంకల్లో కాలిపోలేదు, ఈ సంకలన్న మిగిలిన అనేటట్టు చెప్పుకుంటున్నట్టుంది స్వామి. అంటే నా ఫీలింగ్ స్వామి. ఎందుకంటే ఓపిక అందుకే స్వామి నేను ఫస్ట్ చెప్పాను సిల్లిగా అనిపించచ్చు. నేనేమంటాను అంటే ఇప్పుడు మీరు చెప్పండి ఏం చేద్దాము. సరే ఇప్పుడు అందుకే స్వామి రెండో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు నేనేమి ఫీల్ అవుతున్నానంటే నేను దీంట్లో పీవీసీలో నేను మోసపోయాను, నా డబ్బులు పోగొట్టుకున్నాను. నేను ఎక్కువ మోసపోయింది ఎందుకంటే స్వామి అదే స్వామి అందుకే స్వామి నా క్వశ్చన్ సిల్లీగా అనిపించచ్చు, మీకు మిమ్మల్ని సలహా మాత్రమే అడుగుతున్నాను అని చెప్పాను. నా ఫీలింగ్ ఏంటంటే నేను ఈ సిస్టమ్ లో మోసపోయాను, నా డబ్బులు పోగొట్టుకున్నాను, నేను రికవరీ చేసుకోవడానికి అంటే పోలీస్ కేసు అయినా క్రిమినల్ కేసు అయినా ఇంకోటి చీటింగ్ కేసు అయినా ఏదైనా పెట్టి చేయడానికి ఏమైనా పాసిబిలిటీలు ఉన్నాయా? ఏమన్నా ఉంటే మీకు సలహా ఇచ్చారా? లేకుంటే పోయింది అనేసి వదిలేయండి అని ఏమన్నా చెప్తారా? నేను అదే ఇప్పుడు నా ఆలోచనను బట్టి అయితే మరి పోయింది అంటే మరి ఇక్కడ తీసుకున్న వాళ్ళు కూడా మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పియాలి. ఈ పోలీస్ కేసు పెడితే ఏంటంటే ఏం చేయాలంటే చెప్పన్నా సార్, ఇప్పుడు సపోజ్ 100 రూపాయలు పెడితే 6 నెలల్లో 12 లక్షలు ఇచ్చింది కదా సార్, వాళ్ళ 1,00,000 రూపాయలు పెట్టిన వాళ్ళకి ఏం చేయాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద మనం కేసు చేయాలి. అది మీకు ఇచ్చింది కదా, మీరు మాకు ఇవ్వండి. ఇప్పుడు ఎందుకంటే అతను ఎవరో పర్సన్ మనకు తెలియదు, మనకేమో అర్జెంట్ లేదు, ఎవరి మీద మనం కేసు పెడదాం అనేది నా ఆలోచన. మనం కేసు పెట్టాలంటే ఏం చేయాలో చెప్పన్నా సార్. అయితే తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు తెలిస్తే కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలా. ఇప్పుడు మీరు 100 రూపాయలకు ఒక పీస్ పెట్టి కొనుక్కున్నారు సార్, ఆ రోజు మీరు 1,00,000 రూపాయలు పెట్టారు, మీకు 6 నెలల్లో 12 లక్షలు ఇచ్చింది, అట్లీస్ట్ మాకు అందులో నుంచి 6 లక్షలు మాకు పంచండి అని వాళ్ళ పంచకపోతే వాళ్ళ మీద కేసు చేయాలి. ఎందుకంటే ఇక్కడ మేము లాస్ అయ్యాము సార్, మీరు లాస్ అయ్యారు, ఇప్పుడు మీరు అంటున్నారు లాస్ అయ్యారు. యాక్చువల్ నేను ఎక్కువ లాస్ అయ్యింది కాబట్టి నేను అందులోకి రాను, నేను ఎక్కువ లాస్ అయ్యాను. ఎందుకంటే నేను అమెథిస్ చేశాను, 296 కోట్లు ఇస్తా అన్నమాట వాస్తవం, బట్ ఇవాళ. కానీ మీరు అన్నట్టుగా సలహా సార్, నా సలహా ఏంటంటే మేబీ మరి ఆ రకంగా పోలీస్ కేసు చేసి మాత్రం తీసుకుపోవచ్చు ఏమని నేను అనుకుంటున్నాను సార్. హలో సార్. ఎస్ సార్, నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఎట్లా నడుస్తుంది సార్ పీవీసీ మేట? సూపర్. ఎలా సూపర్ సార్? 100 కొడుతుంటే 10కి సంబంధించిన అదే మాట్లాడాము. ఎందుకు కొడుతున్నావు? ఇప్పుడు మీరు ఫస్ట్ నుంచి విన్నారా మీటింగ్? విన్నావా? ఇప్పుడు ఒక్క నిమిషం, ఇక్కడ మీకు నిన్న లేదు మొన్నటి వరకు 6 రూపాయలకు ఒక యూఎస్డిటీ అమ్ముకున్న మాట మీకు తెలిసిన పీటీపీ ద్వారా అంటే మరి 6 రూపాయలు అన్నప్పుడు 10 రూపాయలు వస్తుంది కదా. అవును. మరి 4 రూపాయల లాభం అయితే జరిగింది కదా అమ్ముకునే వ్యక్తికి, మీకు కాదు నేను అనేది, నాకు కాదు, అమ్ముకునే వ్యక్తికి. సార్ వ్యాలెట్ ఫార్మింగ్ చేస్తూ కూడా 100 కొడుతుంటే 1000 తీసుకుంటుంది సార్. అది కొట్టద్దని చెప్పాం దాన్ని, ఎందుకంటే అది వేరు. వ్యాలెట్ ఫార్మింగ్ అనేది సిస్టమ్ ద్వారా దాంట్లో చేంజెస్ వస్తుందేమో, అది మనం చేయకూడదు అన్నాను. తీసుకోవట్లేదు, అది ఎవరు తీసుకోరు సార్, మీకు అర్థం కాలేదు. ఇక్కడ 1000 తీసుకోండి సార్ ఆల్రెడీ. నా మాట పూర్తి వింటారా? వ్యాలెట్ ఫార్మింగ్ చేయకదా, మీరు వేరే దాని గురించి మాట్లాడండి. వ్యాలెట్ ఫార్మింగ్ చేయొద్దని చెప్పాము, ఇంకా వేరేది మాట్లాడండి. వ్యాలెట్ ఫార్మింగ్ ఎవరు చేసుకోవద్దు, అమ్మేయద్దు, అవి నమ్మొద్దు సార్. మీరు ఇప్పుడు ఈ సమయంలో వ్యాలెట్ ఫార్మింగ్ అమ్మకండి. ఓన్లీ ఫార్మింగ్ వ్యాలెటా సార్? ఫార్మింగ్ వ్యాలెట్. ఇక్కడ దర్శన్ సార్ వచ్చారు, మీరు ఒక్కసారి సార్ జయవర్ధన్ సార్ పూర్తి అయిపోయిన తర్వాత దర్శన్ సార్ మాట్లాడతారు. ఓకే, దర్శన్ సార్ మాట్లాడమను మనకి. ఓకే, లేదా మీరు మాట్లాడండి సార్. జయవర్ధన్ సార్ మీ మాట పూర్తి అవ్వని. సార్ నా ప్రాబ్లం ఏంటంటే వ్యాలెట్ ఫార్మింగ్ లో 100 కొడుతుంటే 10కి సంబంధించిన పీస్ మేటనే ఇస్తున్నాడు. మేము ఫస్ట్ రోజు మాట్లాడడం ఏమంటే, అవును సార్ ఇది ఆ విధంగా ఉంది, అందుకని ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో వ్యాలెట్ ఫార్మింగ్ ని మీరు సేల్ చేయొద్దు పీటీపీ ద్వారా అని చెప్పాం. వాలెట్ ఫార్మింగ్ 100 కొడుతుంటే 1000 తీసుకుంది. రామన్న మాట వింటున్నా, నా మాట నేను తెలుగులో మాట్లాడుతున్నా సార్, నేను వేరే భాషలో మాట్లాడుతున్నా. తెలుగునే మాట్లాడుతున్నారు. నా ప్రాబ్లం మీరు సాల్వ్ చెప్పండి సార్. జయవర్ధన్ చెప్పండి సార్. చూడండి సార్, ఇప్పుడు వాలెట్ ఫార్మింగ్ కొట్టదని మొన్న నుంచి చెప్తున్నారు, ఎందుకంటే దాంట్లో లాస్ ఉంది కాబట్టి కొట్టద్దని చెప్తున్నారు. అవునవును, ఒకసారి అయితే విను, ఇప్పుడు
ఆ, రాజేష్ సార్ గాని ఇంకోరు గాని ఎవరి చేతుల్లో లేదు. ఇప్పుడు అవునవును ఆ మనం కంపెనీ మనం చేతిలోనే ఉంది. మాట్లాడుకోవడమే తప్ప అవును. అదే అవుతుందా. మనం మాట్లాడుకొని చేసేది ఏం లేదు కూడా ఇక్కడ. ఏదో మనకు ఒక అవగాహన రావడానికి జెన్యునా కాదా అన్న ఒక ఆలోచనతో మాట్లాడుకుంటూ ముందుకెళ్ళడమే తప్ప ఆయన మీద ఇప్పుడు రాజేష్ మీద కోపమైన ఎవరి మీద కోపమైన ఒరిగేది ఏం లేదు ఇక్కడ. అవునవును సార్. అంటే మాట నువ్వు జయవర్ధన్, నువ్వు కొంచెం అంటే రఫ్ గా మాట్లాడుతున్నావు కాబట్టి నేను అంటున్నాను. సార్ అట్లేం లేదు. ఇప్పుడు రాజేష్ సార్ చెప్తే ప్రాబ్లం సాల్వ్ చేస్తాడా? ఎవరు సాల్వ్ చేయరు. ఆయన ఆ ఎవరు మరి సాల్వ్ చేయడానికి ఛాన్సే లేదు ఇక్కడ. ఇప్పుడు కంపెనీ కాకపోతే ద్వారానే మనకు మనకు డబ్బులు అర్థం తీసుకోవచ్చు. సిస్టమ్ ఏదన్నా అర్థం కాకపోతే వాడు ఇట్లా పెట్టిండు అని ఒక నేర్చుకోవడమే తప్ప మనం చేసేది ఏం లేదు, మన చేతుల్లో ఏం లేదు. అవునవునులే సార్. అయితే ఇప్పుడు ఇప్పుడు నా ఉద్దేశం నేను చెప్తా వినండి. చెప్పండి. ఇప్పుడు వీడు 30 తారీఖు ఏదో మనకు ఇన్కమ్ అంటే విత్డ్రాలు ఎక్కువ ఇస్తాడేమో అన్న ఆలోచన ప్రతి ఒక్కరు ఎదురు చూస్తారు. అవును. అయితే ఇదంతా ఏంటంటే మనకు అర్థం కాక కాదు, వాడు ఇయ్యాలని ప్రయత్నం చేస్తున్నట్టు లేదు ఇక్కడ. మనకు లాభం చేయాలని ప్రయత్నం చేస్తున్నట్టు ఏం కనిపిస్తలేదు. ఆ అంటే ఏం చేస్తున్నాడు అనేది ఇప్పుడు నేను నా ఒక్క ఆలోచన ఏంటంటే, ఎవ్వరు లావాదేవీలు చేయకుంటే వాడి యొక్క ఫార్ములా ఈ సిస్టమ్ ఏదైతే పెట్టిండో ఇప్పుడు 30 తారీఖు నుంచి అది తీసే అవకాశం ఉంది. ఒకటి. రెండవది ఏంటంటే మనము వాడికి కంప్లైంట్ చేయాలి, మాకు ఇది నచ్చలేదు, మాకు లాభం లేదు, మేము ఇన్ని రోజులు కష్టపడి సంపాదించిన డబ్బంతా దీంట్లో ఉంది కాబట్టి మాకు లాభం వచ్చేటట్టుగానే $1 ఇచ్చే కాడ, $1 ఇచ్చే కాడ 10 USDT 5 USDT మాకు డైలీ విత్డ్రాలో లేదా 2 రోజులకు ఒకసారి విత్డ్రాలు ఇస్తే మేము సాటిస్ఫైగా ఉంటాం ఈ సిస్టమ్ లో. లేకపోతే ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మనము కంప్లైంట్ ఇవ్వాలి. అవునవును సార్. ఇంతకన్నా వేరే చేసేది ఏం లేదు ఇక్కడ. ఎందుకంటే నేను కూడా 30 తారీఖు నుంచి వాడు విత్డ్రాల్ ఇస్తాడని ఎదురు చూసినాం. నాలాగా మీరందరూ ఎదురు చూసిన వాళ్ళే. సార్ మేము అవునా కదా? కాదు సార్, ఒక 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 విషయం. చెప్పు జయవర్ధన్. 2 లక్షలు పివిసి మేట హోల్డింగ్ లో పెట్టాం సార్. అదే నేను అది కాదంటలేదు. ఆ ఎవరు పీవీసీ వ్యాలెట్ లో ఉన్నాయి మాత్రం ఎవరు ఫార్మింగ్ చేయకండి. అవునవును హోల్డింగ్ లే ఎట్లా ఉన్న కాయిన్స్ అట్లనే ఉండనివ్వండి. ఆ మీకు రేటు పెరిగినప్పుడే మీకు లాభం వచ్చినప్పుడు అమ్ముకోండి. అవునవును సార్. అది కూడా వీడు కాయిన్ రేట్ పెంచితే లాభం, ఆ పెంచలేదనుకోండి నష్టం. వాస్తవం కాబట్టి సార్. ఎవరు ఫార్మింగ్ చేయకండి, ఎవరు ఎర్లీ బర్డ్ చేయకండి. మనము ఏ లావాదేవీలు చేయకపోతే వాడే దిగిరొస్తాడు. సార్ అది పొద్దుగాల మార్నింగ్ టైం చెప్పాలా సార్? బాబు నా ఉద్దేశం నేను చెప్తున్నాను. సార్ ఆ అది మార్నింగ్ చెప్పాలా, ఆఫ్టర్నూన్ చెప్పాలా కాదు. ఆఫ్టర్నూన్ ఆ, ఇప్పుడు అది నేను ఆఫ్టర్నూన్ చెప్పాలా, రాత్రి చెప్పాలా కాదు. ఇప్పుడు నాకు ఎప్పుడు టైం ఉంటే నేను అప్పుడు వచ్చి మాట్లాడతాను. ఓకే అవునా ఓకే కదా? సార్. లేకపోతే నేను చేస్తున్నప్పుడే చెప్పాలా. నేను అనుకోకుండా నేను వ్యాలెట్ ఫామ్ నుంచి కొట్టాను 1000 కట్టాను సార్, నాకు ఇది నేను చేసుకోకముందు చెప్పాలా అంటే కుదరదు. మేము ఫస్ట్ స్టార్టింగ్ చెప్పడం జరిగింది సార్, ఇది చేయకండి 3 రోజులు ఆగమని దయచేసి. కూడా అందరం అన్నాం. 3 రోజులు ఆగండి అని అందరూ అన్నమాటనే. ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఉన్నారు, అర్థం కావట్లేదు. ముందుకు వెళ్ళాలా వద్దా అనే కన్ఫ్యూజన్. ఇప్పుడు 3 రోజుల తర్వాత అర్థమైందంటే మనకు లాభం వచ్చేటట్టుగా లేదు. కాబట్టి ఎవరు ఫార్మింగ్ చేయకండి, ఎవరు ఎర్లీ బర్డ్ చేయకండి. ఎవరు లావాదేవీలు చేయకపోతే వాడే దిగువ రావస్తాడు. వాడిప్పుడు మనం చేస్తూ ఉంటే ఇది సక్సెస్ అయింది కదా ప్లాన్ అని చెప్పేసి ఇంకొక కొత్త ప్లాన్ తీసుకొచ్చి మళ్ళా మన మీదనే రుద్దే అవకాశాలు ఉన్నాయి. అవునవును సార్. అందుకనే కంప్లైంట్ చేయండి, అందరూ కంప్లైంట్ చేయండి. మనమైతే ఇప్పుడు ఉన్న దానికి ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఆగినాం కాబట్టి కాయిన్ వేరు, అది పీవీసీ మెటా కాయిన్ పెరుగుతుందా పెరిగే తర్వాత విషయం. మనం ఏదైతే ఫార్మింగ్ లో డబ్బులు పెట్టామో, స్టేకింగ్ లో డబ్బులు పెట్టామో
దాంట్లో మనకు పెట్టిన దానికి రోజుకి 1%, 2%, 3% మనకు లాభం ఇస్తేనే మనం దీంట్లో నిలవగలం, లేక నిలబడలేం. ఇంకా వాడు ఏ మార్పులు చేసినా ఇంకో 10 సంవత్సరాల తర్వాత పైసలు ఇస్తాడా, 5 సంవత్సరాల తర్వాత పైసలు ఇస్తాడా, అసలు ఇయ్యడా అనేది ఏం అర్థమైతలేదు ఇక్కడ. యాక్చువల్లీ వాడు ఇచ్చిన మాట ప్రకారం 30 తారీఖు నుంచి మీకు ఇన్కమ్ ఉంటదని చెప్పిండు. అవునవును కాబట్టి సార్. ఆ ఇన్కమ్ ఇవ్వలేదు వాడు. అంటే వాడు ఏదో కహాని చెప్తున్నాడు. మనోళ్ళు ఏమంటారు, నార్త్ వాళ్ళు, మనము ఈ సౌత్, ఇవన్నీ కాదు. మనకు యాజ్ మన కండ్ల ఎదుట మనం విత్డ్రాల్ పెడితే మన అకౌంట్ లో వచ్చి పడుతున్నాయా లేదా, మనం దాన్ని యూజ్ చేసుకున్నామా లేదా. అందుకనే కదా ఎర్లీ బర్డ్ ఆఫర్ చేసిరు, అందుకే కదా ఫార్మింగ్ చేసిరు 1000 days అయినా సరే అని చెప్పేసి జనాలు ప్రతి ఒక్కరు ఎందుకు చేసిరంటే మనకు వస్తుంది డబుల్ త్రిబుల్ కాంపౌండింగ్ సిస్టమ్ లో అమౌంట్ పెరుగుతుందన్న ఉద్దేశంతో పెట్టాం. ఇంకా దాన్ని వాడు లాక్కొని తీసుకెళ్లి ఇప్పుడు 100 USDT కొడితే 10 USDT రావడం, దాంట్లో బిఎన్బి కట్ అయిపోయి మా అంటే 8 వస్తున్నాయో, 8.5 కన్నా ఎక్కువ రాదు. సో కాబట్టి దయచేసి నా సలహాను మీకు కరెక్ట్ అనిపిస్తే మీరు తీసుకోండి. ఎవరు లావాదేవీలు చేయకుండా కంప్లైంట్ చేయండి. అందరం కంప్లైంట్ చేద్దాం. ఒక్కొక్కరు ఒక్కొక్క మెయిల్ ఐడి నుంచి కంప్లైంట్ చేసి మాకు ఇది నచ్చలేదు, మాకు 1 USDT ఇస్తున్నావు కదా ఇప్పటి వరకు, 1 నుంచి 5 USDT ఈ సిస్టమ్ తీసేయి అని చెప్పి మనము కంప్లైంట్ చేస్తే ఏమైనా మారే అవకాశాలు ఉండొచ్చు దేవుడి దయ వల్ల. అది విషయం. హలో రాజేష్ గారు మాట్లాడండి. ఎస్ చెప్పండి సార్. సార్ ఇది మన ఇంకా ఆ సార్ మాట్లాడుతున్నారు, జయవర్ధన్ సార్. జయవర్ధన్ చెప్పండి సార్. ఏం దర్శన్ సార్ అయిపోతే మీతో మాట్లాడాలనుకున్నారు సార్. నాది అయిపోయింది, మాట్లాడు. ఆ, రాజేష్ సార్ తో కృష్ణయ్య. హలో సార్, దర్శన్ సార్, ఎంఎస్ రావు రేపల్లండి. చెప్పండి. మనకి మెయిల్ ఎలా పెట్టాలనేది మన పార్ట్నర్స్ కి చాలా మందికి అవగాహన ఉన్నదండి. అది కొంచెం మ్యాటర్ తయారు చేసి మన గ్రూప్ లో పెట్టేసి కింద ఎవరి నేమ్ వాళ్ళు, ఎవరి ర్యాంక్ వాళ్ళు, కాదండి, అట్లా ఎవరి ఉద్దేశాన్ని వాళ్ళు పెట్టాలి. ఇప్పుడు తిట్టేవాడు ఉంటాడు, పొగడేవాడు ఉంటాడు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఒకటే మ్యాటర్ పెడితే అది కరెక్ట్ కాదు. అది కాపీ అండి పేస్ట్ అయిపోతుంది. ఏం చేయండి, కాపీ పేస్ట్ కరెక్ట్ కాదు. సార్ ఒక్క నిమిషం, ఇక్కడ నేను ఒక మాట చెప్తా. మీకు తెలియదు పెట్టడం రాకపోతే మీరు ఒక మ్యాటర్ ని ఇప్పుడు చాలా అప్డేట్ అయింది, తెలుగులో మాట్లాడండి. తెలుగులో మాట్లాడిన తర్వాత అది ఇంగ్లీష్ లో టైప్ అవుతుంది. ఆ టైప్ ట్రాన్స్లేట్ చేసి మీరు పేస్ట్ పెట్టుకోండి. అంతేగాని ఇప్పుడు నేను ఉన్నాను సార్, నేను అమృతి చేశాను, 96 కోట్లు వస్తాయి అనుకున్నాను, నాకు రాలు, నేను లాస్ అయ్యాను, నేను పెడతాను. ఇప్పుడు కోట్లు చెప్తాను అనుకోండి, నాకు 4 కోట్లు వస్తాయి అనుకున్నాను, అది రాలేదు అని చెప్పేసి తను అంటాడు. అంటే తన మ్యాటర్ వేరు, తిన మ్యాటర్ వేరు. అంటే ఒకే రకం పెట్టినట్టు నేను ఐడియా ఇస్తాను. నేను సార్ మీకు ఐడియాలు నేను ఇస్తాను కావాలంటే, నాకు చాలా ఉన్నాయి అలాంటి ఐడియాలు, నాకు చాలా ఉన్నాయి. సో మీరు పెట్టాలనుకున్నప్పుడు మీరు ఏం చేయాలా, చూడండి సిస్టమ్ ఇలా రాయొచ్చు. మనం మాట్లాడాలి ఈ రకంగా, స్పీకర్ ఆన్ చేసి చూడండి సిస్టమ్, నేను క్వాడ్ చేశాను, లేకపోతే అనిస్ట్ చేశాను, అమిత్ చేశాను, లేకపోతే ఫస్ట్ రోజు నేను ఇది చేశాను అని కూడా సార్. ఇక్కడ జయవర్ధన్ సార్ అయిపోలేదు సార్. జయవర్ధన్ సార్ పూర్తిగా మాట్లాడండి సార్, మీరు మాట్లాడండి సార్. మేము టోపాజ్ మెంబర్స్ సార్, 2 members ఉన్నాము. అవును సార్. మాది గద్వాల్ డిస్టిక్ సార్. అవునవును, మీరు చెప్పారు సార్ మీరు. అవును, మాది దాదాపు 20 నుంచి 30 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ చేశాం సార్. అవును సార్. పీవీసీ మెటలో. సో అదే మ్యాటర్ మీరు పెట్టారు. ఇప్పుడు సార్ అన్నట్టు, ఇప్పుడు ఎంఎస్ సార్ అడిగినట్టు మీరేం చేయాలంటే, నేను సో అండ్ సో చేశాను, ఇంత చేశాను. ఆ ఈమెయిల్ అనేది తెలియదు సార్ మాకు. అది మేము చూపిస్తాం సార్. ఇప్పుడు ఎవరైనా అడిగితే మ్యాటర్ ఏమో మీరు రాసుకోవాలి, మ్యాటర్ ఏమో మీరు మాట్లాడాలి, దాన్ని ఏ విధంగా సెండ్ చేయాలనేది మేము చెప్తాం. ఓకే సార్, మేము వాయిస్ ద్వారా అది క్రియేట్ చేస్తాంలే. చేయండి సార్, బెటర్. ఓకే సార్. బెటర్ ఐడియా సార్ ఇది. దర్శన్ సార్ కరెక్టేనా? అదే, అంతే, ఇంకా వేరేది ఏం లేదు.
అంతే అంతే అంతే. ఎవరి ఉద్దేశాన్ని వాళ్ళు పెట్టండి, తిట్టేవాడు తిట్టండి, ఎవరు అందుకని ఏం అప్పుడప్పుడు అనాలనుకుంటున్నారో వాళ్ళు అనండి. అనండి, ఏం అందరి చెప్పాలో అభిప్రాయాలు ఒక రకంగా ఉండవు కాబట్టి ఎవరి ఉండదు అభిప్రాయం వాళ్ళు ఉండదు. వ్యక్తపరిస్తే కరెక్ట్. రైట్ రైట్ సార్, రైట్. అలా ఉండాలి, అలా ఉండాలి. ఎందుకంటే అట్లా పోయినప్పుడే వాడికి జెన్యున్ అనిపిస్తుంది కంప్లైంట్. అవును. ఇప్పుడు ఏమంటే ఇన్ని రోజులు మనం ఒక 2-3 సార్లు పబ్లిక్ పంపించడం జరిగింది. కాపీ పేస్ట్ అంటే వాడి అదే ఉద్దేశం వీడి అదే ఉద్దేశం ఎట్లా ఉంటుంది సార్? ఉండదు కదా. ఇప్పుడు ఇతను ఒక్కొక్కరు ఏమంటారు, ఇప్పుడు ఇందులో ఒక్కొక్కరు సంపాదించిన వ్యక్తి అవును నేను సంపాదించున్నాను కూడా మాట్లాడతారు కావచ్చు, చెప్పలేం. ఎగ్జాంపుల్ సార్, ఎగ్జాంపుల్ ఏమంటున్నారు అట్లా ఉదాహరణకి. అవును అతను ఆ విధంగా చెప్తాడేమో సార్. ఇప్పుడు అందరు ఒకరికి ఉండరు కదా సార్. ఇప్పుడు అతని ఇంటెన్షన్ ఏంటి అతనే చెప్పాలా. అతను అంటే జెన్యున్, దాన్ని జెన్యున్ అంటాం మనం, దాన్ని జెన్యున్ అంటాం. అతడు ఎంత సఫర్ అవుతుండో మనకు తెలియదు కదా. మనకు తెలియదు కదా సార్. ఇప్పుడు ఆయన టోపాజ్ నెంబర్ ఉన్నారు. టోపాజ్ అంటే మరి పెట్టుబడి ఎక్కువ ఉంది, దాని మరి ఆయన ఫీల్ పెట్టుబడి ఎక్కువ, మన అవుతుంది. సఫరింగ్ ఎంత అవుతున్నాడు. 2 టోబాస్ సార్. 2,000 ఓకే ఓకే ఓకే. ఇక సెషన్ ముందుకెళ్ళండి. ఇంకా ఇదంతా అయిపోతే కనుక ఇంకా ముందుకెళ్ళండి. ఇంకెవరైనా కూడా మాట్లాడతారు కదా. సరే సార్, ఇప్పుడు ఇంకొక విషయం అండి. ఇప్పుడు ఎర్లీ బర్డ్ చేయొద్దని చెప్పి అంటున్నారు, కానీ బెనిఫిట్ వస్తుందని చెప్పి కొంచెం ఎక్కువ మంది మెంబర్స్ చేస్తున్నారు మన వాళ్ళు. మరి అది చేయొచ్చమంటారా మన వద్దంటారా? వాళ్ళు కాదు, మన వాళ్ళు కాదు. ఒకటండి, ఇప్పుడు రావు గారు చెప్పండి అండి. లాభం వస్తుంది కానీ విత్ డ్రా లేనప్పుడు దాన్ని లాభం అనరు. అవునవును, విత్ డ్రాలు వస్తేనే కదా లాభం అంటారు. మీరు అంటే $30 ఇప్పుడు మీరు వినండి నా మాట. ఇప్పుడు మీరు ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నారు, నెల రోజులు ఎందుకు జాబ్ చేస్తారు? వాడు జీతం ఇస్తాడనే కదా జాబ్ చేస్తారు. అవునవును, 30 days వాడు కష్టపడేది జీతం ఇస్తాడో లేదో తెలియకుండా జాబ్ చేస్తామా మనం? ఒక మంత్ చేస్తాం, 2 months చేస్తాం, 3rd month చేయంగా. అసలు జీతం ఇస్తాడో లేదో డౌట్ అనుకుంటా మనం జాబ్ చేస్తామో చెయ్యము, ఇంపాసిబుల్. 100% ఇస్తాడనే నమ్మకం ఉంటేనే చేయగలుగుతాం. అవును అవును, నేను ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఇస్తాడా, ఇప్పుడు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ఇస్తలేడు. మన 100 USDT ఉంటే వాడు 10 USDT ఇస్తుండు, 90 USDT నొక్కేస్తున్నాడు అన్నప్పుడు పోతున్నాయి డబ్బులు అన్నప్పుడు. సార్ $10 విత్డ్రా ఇవ్వమని చెప్పి 2 years నుంచి అడుగుతున్నాం మనం. 2 years నుంచి అడుగుతుంటే వాళ్ళు చేయడం చేత కావట్లేదు. అదేనండి, 10 కాదు 5 ఇచ్చినా చాలండి. డైలీ 5 అంటే కొంచెం పెద్ద అకౌంట్ వితౌట్ బిఎన్బి ఎందుకంటే వాడి సైటే కాబట్టి బిఎన్బి ఛార్జ్ లేకుండా ఇవ్వాలి వాడు. అవును, వాడు రన్ చేసుకుంటే దాంట్లో దీంట్లో మార్చి అక్కడక్కడే మారుస్తున్నాడు. మనకి బెనిఫిట్ ఇవ్వట్లేదు. లేదు, అదే అన్నమాట. ఓకే సార్, కంటిన్యూ సార్, రాజేష్ గారు కంటిన్యూ. వితౌట్ ఇంకోటి అందరు ఏం చేయండి అంటే బిఎన్బి ఛార్జ్ లేకుండానే మాకు లావాదేవీలు జరగాలి, విత్ డ్రాల్ జరగాలని పెట్టండి. బిఎన్బి వాడు బిఎన్బి వాడు వెళ్తే వాడు కట్టుకోమన్నాడు ఫీజు, మనకు అక్కర్లేదు. మనం అప్పటికే లక్షలు పెట్టి కూర్చున్నాం అందరం. మిగతా సిస్టమ్స్ చాలా కూడా అట్లాగే చేస్తున్నాయి, వాళ్ళ సొంత దాంతోనే చేస్తున్నారు. మనకి ఈ మాత్రం మన దగ్గర బిఎన్బి తెలుసు నాకు. వేరే సిస్టమ్ కూడా నాకు తెలుసు. అవునవును, ఏ చార్జెస్ లేకుండానే విత్డ్రాల్ ఇస్తున్నారు. అవును అవును, 5 years నుంచి కష్టపడుతున్నా ఉపయోగం లేకుండా పోయింది. అది ఇప్పుడు జయవర్ధన్ సార్ కూడా మాట్లాడుతున్నట్టు సార్. ఒక చిన్న ప్రాబ్లం సార్, ఎందుకంటే హలో చెప్పండి మాట్లాడండి సార్, మీరు మాట్లాడండి. జయవర్ధన్ సార్ చెప్పండి. ఇప్పుడు ఇన్ని లక్షలు పెట్టాము కదా సార్ మనము, ఆ పర్సన్ ఎవరు అనేది తెలుపుకుని ఉన్నదా సార్? మనకు తెలియదా సార్? తెలియదు. ఊరికనే దానియల్ జంక్షన్ అని అంటారు కదా సార్. అవును కరెక్టే, అప్పుడు అనుకున్నాము. అప్పుడు కూడా పెరల్వైన్ ఓనర్ ఎవరంటే ఆ డానియల్ జాన్సన్ అనే వస్తుంది. అవును, ఇప్పుడు ఆయనలో కాదో అని కూడా తెలియదు. సరే, ఇప్పుడు పేరు అనేది ఇప్పుడు ట్రంప్ అని కూడా పెట్టొచ్చు, అమెరికా ప్రెసిడెంట్ పేరు కూడా పెట్టొచ్చు. నార్మల్ గా మనకు కూడా క్రియేట్ చేయొచ్చులేదు సార్ అది. అదే మరి నేనేమంటున్నా, ఇప్పుడున్న జనరేషన్ లో చెయ్యొచ్చు, కానీ నేనేమంటున్నా అంటే మన పివిసి మేట వాళ్ళు హిందీ వాళ్ళు ఉండరు కదా, వాళ్ళు ఏమన్నా ఫౌండర్ ని కనుక్కునగలరా లేదా అని నేను అడుగుతున్నా సార్. వాడి నొప్పి మనకు ఎందుకు, మన నొప్పి మనం చూసుకుందాం. కాదు సార్, ఇప్పుడు
అందరితో జయవర్ధన్ పోతేనే కదా సార్. జయవర్ధన్ వేరోంది మనకు సంబంధం లేదు. నీ బాధ ఏందో నువ్వు వాని కంపెనీకి చెప్పు, నా బాధ ఏందో నేను చెప్తాను అంతే. ఆ ఇండియోడు నార్తోడు ఇవన్నీ పనికిరాని విషయాలు. ఇప్పుడు సార్ మన పైసలు కంపెనీ పైసలు మనం చెప్పనీకి పెట్టినాము, మనకు అవును మన జోబులోకి రావాలనే ప్రయత్నం నువ్వు చేయి, నేను చేస్తా, అట్లా అన్నమాట. కన్ఫామ్ గా చేస్తా సార్. నేను దాదాపు ఒక 40 lakhs పెట్టా సార్ ఇక్కడ 2 టోపాజ్ సార్ మాది. నేను కాదంటలేదు. ఆ, ఇప్పుడు కంపెనీకి ఓన్లీ జీమెయిల్ మాత్రమే ఉన్నదా సార్? వాడు ఆ, నీకు మెయిల్ బాక్స్ ఇచ్చిండు, ఆ మెయిల్ పెట్టండి. మెయిల్ పెట్టడానికి ఆప్షన్ ఇచ్చిండు, గ్రూప్ లో పెట్టండి పెట్టండి. సార్ మెయిల్. మెయిల్ ఐడి సెండ్ చేస్తాం సార్. మెయిల్ ఐడి ఏంటనేది గ్రూప్ లో సెండ్ చేస్తాం సార్. మెయిల్ అయితే పెట్టండి సార్. మేము కూడా ఆల్మోస్ట్ మేము సెండ్ చేస్తాం మెసేజ్ కంపెనీ వాళ్ళకు. అందరు పెట్టండి, ఒక్కరు కాదు అందరు పెట్టండి. అవును, ఆల్మోస్ట్ అందరూ పెడతారులే సార్. ఇప్పుడు దాదాపు 132 మంది ఉన్నారు సార్ ఆన్లైన్ లో. ఉమ్. ఆల్మోస్ట్ అందరూ పెడతారులే సార్. 100 కొడితే 10 USDTకి వాడు వాల్యూ ఇచ్చేది ఎందుకు సార్? అయినండి. అయితే జయవర్ధన్ సార్, ఇది 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 డైరెక్ట్ వాడు జయవర్ధన్ సార్ నేను చెప్తా ఇక్కడ. జయవర్ధన్ సార్ చెప్పండి సార్. ఇక్కడ 100 కొడితే 10 USD చేయడం తప్పు, 10 USD పెడితే 100 చేయడం తప్పు. రెండు తప్పే. ఎందుకంటే ఇప్పుడు 10 రెండు తప్పు. రూపాయలు అవునవును సార్. ఇస్తేనేమో 10 రూపాయలు ఇస్తేనేమో 100 రూపాయలు ఇస్తున్నాడు అక్కడ ఇంకొక వ్యక్తికి. ఇక్కడ మనం కావాలన్నకేమో ఇప్పుడు అక్కడ అది ఫార్మింగ్ కావాలన్న అనుకోనికేమో లాభం చేస్తుండో, మనకేమో నష్టం చేస్తుండో. ఇక్కడ అవును సార్. ఏంటంటే అందరు కూడా ఇక్కడ ఏం చేయాలి అంటే ప్రతి ఒక్కరు కూడా 1.0 అంటే $1 కి $1 పూర్తి కావాలనేది పెట్టాలి లెక్క ప్రకారం. అవును అంటే ఇక్కడ అవును వాడు ఇస్తాడు, వాడు ఇవ్వట్లా. ఇక్కడ మన సిస్టమ్ వాళ్ళుగా చేసేది మీకు అర్థం కాలేదు. ఇక్కడ పాయింట్ ఏం చేశాడంటే నీకు నాకే కొట్టాడు పెట్టాడు. ఇప్పుడు అవును. అవును నువ్వు 100 రూపాయలు కొనుక్కుంటా అంటే నువ్వు 100 రూపాయలు కొనుక్కో, నువ్వు 10 రూపాయలు కావాలనుకున్నావు 10 రూపాయలు అమ్మెత్తున్నాడు. ఇట్లా అన్నమాట. అంటే కొనే వ్యక్తి ఇప్పుడు కొనే వ్యక్తి ఉండకపోతే అమ్మే వ్యక్తి ఉండడు. కొనద్దు. ఇప్పుడు అవును. ఏమన్నాడు, ఇప్పుడు నువ్వేం చేయు, నీ దగ్గర ఏమన్నారు? ఎక్కువగా ఉంటే నువ్వు 100కి 100 పెట్టు. నేను 10 వ్యాలెట్లకి వచ్చినాక ఏంటనే 100 మంది పెట్టేశాను. 100కి 100 నాకు వద్దు, ఇదంతా నాకు ఈ ఆప్షన్ వద్దు, నాకు కొన్నాను. మరి 2 వ్యాలెట్లు అయితే ఇక్కడ మీ ఎదురుగానే నేను ఎల్లుబడి చేశాను. ఓకే, అది వాస్తవమే. కానీ నాది నేను అమ్ముకోవాలంటేనేమో 100 రూపాయలు కావాలి. నాకు 100కి 100 రూపాయలు కావాలి. నేను కొనుక్కున్నాను ఎంతకు? 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు కొనుక్కున్నాను. అది కాదు. ఇలాంటి ఇప్పుడు స్వార్థం ఉండాలి. ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడంటే వేరేవాడు వాడు పెడుతున్నాడు అంటే వాడేవాడు, వాడు మనోడే కదా. నేను అదే అంటున్నా సార్, నేను అదే వాడు అంటున్నా. మనోడే, పెట్టేటోడు మనోడే, తీసుకునేటోడు మనోడే. కంపెనీ నుంచి రూపాయి ఇన్కమ్ లేదు. హలో, చెప్పండి సార్. ఏం బిజీనా సార్? హలో, బిజీ లేదు మీకు. ఇంకే సార్ మీతో మాట్లాడుతున్నాం కదా సార్, బిజీ ఏముంది సార్? మీటింగ్ ఆన్ చేసిన మీతోనే మాట్లాడుతున్నాం కదా, మళ్ళీ బిజీ ఏముంది సార్? చెప్పండి. ఇంకేమన్నా ఉంటే చెప్పండి సార్. జబర్దస్త్ సార్. అదే సార్ మాకు అదే వాలెట్ ఫార్మింగ్ 100 కొడితే 1000 తీసుకోండి సార్. ఆల్రెడీ తీసుకున్నది అంటే అయిపోయినట్టే కదా సార్, అయిపోయినట్టే కదా. అవును సార్. అయితే ఇగో సార్, నా హలో. మాట వినండి. సార్ వాలెట్ సార్ ఫార్మింగ్ సార్. జయవర్ధన్ సారు, మీరు చేసిన దాని గురించి అడగద్దు, చేయాలనుకుంటున్న దాని గురించి అడగండి. అయిపోయింది దాని గురించి అడగకూడదు. అది అయిపోయింది అంతే. దాన్ని నువ్వు వెనక్కి తీసుకురాలేవు. మనము సిస్టమ్ కూడా నీకు ఇవ్వది, ఇవ్వలు కూడా ఏం చేయలేదు. అసలు నువ్వు మర్చిపోవడమే దాన్ని సార్. ఎందుకు సార్? మనం సిస్టమ్ తో ఫైట్ చేయాల్సింది ఏంటంటే సార్, మనం 90 రూపీస్ పెట్టి యూఎస్డిటీ తీసుకుని 90నో 92నో 95 తీసుకుంటున్నాం కదా. మనం 92 పెట్టి తీసుకుని సిస్టానికి ఇచ్చినప్పుడు మనకు సిస్టమ్ ఇచ్చేటప్పుడు కూడా 92 ఇవ్వాలి. ఆ పాయింట్ మీద మనం ఫైట్ చేయాలండి.
అంతేగాని మనకి మన దగ్గర 90 తీసుకుని వాళ్ళేమో 10 ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు కదా. 80 రూపీస్ లాస్కి వెళ్ళిపోతున్నాం కదా. అట్లా లాస్కి వెళ్ళకుండా మనకి మనం పెట్టిన అమౌంట్ మనకు వచ్చేటట్టుగా మనం ఫైట్ చేయాలండి. సిస్టమ్ ఫైట్ చేస్తే అప్పుడు మనకు బెనిఫిట్ రావడానికి అవకాశం. చెప్పండి సార్, జయవర్ధన్ గారు చెప్పండి. సార్ అదే సార్ మా ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పుడు మేము వాలెట్ ఫార్మింగ్ లో 100 కొడితే ఏక దమ్మన 1000 తీసుకోండి సార్. సార్ మీరు నేను నవ్వాలా ఏడవల్ల మీకేమో బాధ, నాకేమో కోపం వస్తుంది, నవ్వొస్తుంది, రెండు వస్తుంది. ఎందుకంటే సార్ ఫస్ట్ ఫార్మింగ్ నేను చెప్పినవి ఏంటంటే సార్ నా మాట వినండి. మీరు గ్రూప్ లో ఉన్నారా? మీరు వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారా సార్? మీరు వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారా? మీరు వాట్సాప్ గ్రూప్ లో కానీ లేకపోతే టెలిగ్రామ్ గ్రూప్ లో కానీ ఉన్నారా సార్? ఆల్మోస్ట్ అన్ని గ్రూప్ లో ఉన్నా సార్. నేను ఒక అయినా ప్రాబ్లం ఉంటే అన్ని కనుక గ్రూప్లలో పెట్టారు, ఉంటే కనుక కొట్టగానే మేము పెట్టారు. గ్రూప్ లో పెట్టాం సార్. ఇది వ్యాలెట్ ఫార్మింగ్ మీరు చేయొద్దు అని గ్రూప్ లో పెట్టాం. మరి మీరు ఎందుకు చేశారు? సార్ మేము ఫస్ట్ అటెంప్ట్ చేసాం సార్. ఓకే సార్. అది ఫెయిల్ అయింది కాబట్టి ఇంకా ఇవాళ అట్లా కాదు, ఒక కొత్త మార్పు వచ్చినప్పుడు దాని గురించి అవగాహన లేకుండా ఏమి మేము మీటింగ్ చేయకూడదు లో ఎవరైనా సార్ సరే. మేము మీటింగ్ లో కూడా ఏం చెప్పుకుంటూ అంత వచ్చాము? తీసుకుంటుందని తెలియక చేస్తున్నారండి కాదు చాలా సార్, మంది సార్. ఫస్ట్ రోజు చేయొద్దని చెప్పాం. ఫస్ట్ రోజు, సెకండ్ కాదు రోజు, సార్, థర్డ్ అది రోజు పక్కా ఏం పెట్టండి చేయొద్దు. సార్. సార్ అది పక్కా పెట్టండి. ఇప్పుడు ఫార్మింగ్ వాలెట్ లో 100 కొడితే 10 USDకే ఇచ్చిండు సార్ పీవీసీ మేట. అదే జయవర్ధన్, నువ్వు మాట్లాడిందే మాట్లాడతావు, ఎందుకు నాకు అర్థం కాదు. సార్ మనమేమో నాకు ఇప్పటిదాకా కూడా అదే మాట్లాడాం. మళ్ళీ సార్ సార్ దర్శన్ సార్ మీరు ఫార్మింగ్ చెప్పండి. వాలెట్, నేను వాలెట్ అంటే ఫార్మింగ్ ఇప్పుడు గురించి ఇప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్నాను మాట్లాడిన మాటలు నీకు తొందరగా అర్థం కావా ఈ టైంలో? సార్. ఆల్మోస్ట్ అర్థమైందా సార్ నాకు? మళ్ళీ అడిగింది ఎందుకు అడుగుతున్నావు? నువ్వు ఇప్పుడు నీకెంత బాధ ఉందో అందరికి అదే బాధ ఉంది. సార్ నేను 30 లక్షలు పెట్టాను సార్ దీంట్లో పీవీసీ మేటలో. నీకు మళ్ళీ అట్లా మేము కూడా పెట్టినాం సార్ నాయన, నేను సార్ కాదంటలేవు. 1 సార్ crore మీరు పెట్టిన వాళ్ళు నువ్వు కూడా ఉన్నారండి చెప్తున్నావు, మేము జయవర్ధన్ గారు. చెప్తలేము, అంతే తేడా. ఒక్క 2 పర్సన్ ర్యాంక్ 1 సార్. crore పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. జయవర్ధన్ గారు 2 మీరు 30 lakhs అని అంటున్నారు. 1 crore ర్యాంక్ సార్ నాది. 1 ఆ? crore పెట్టిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు కూడా అదే ఫీలింగ్ అవుతున్నారండి. మీరు 1 30 crore lakhs అంటే అంటున్నారు. రివ్యూ జయవర్ధన్, ఉన్న వాళ్ళు చెప్పింది ఉన్నారు సార్. చెప్పకూడదు, చెప్పింది చెప్పకూడదు, చెప్పింది చెప్పింది 2 సార్లు చెప్పకు. సరే సార్ మీరు నాకు మెయిల్ పెట్టండి సార్. మెయిల్ పెట్టి దానికి రేపు మళ్ళీ మాట్లాడదాం. రేపు కానీ ఎల్లుండి కానీ. ఈ రోజు వరకు అందరూ ఎవ్వరు లావాదేవీలు చేయకండి, ఎవరు ఫార్మింగ్ చేయకండి, ఎవరు ఎర్లీ బర్డ్ ఏది ముట్టకండి, ముందు కంప్లైంట్ చేయండి. ఏం వాడే అప్డేట్ వస్తుందో దిగి చూస్తూ వస్తాడు, ఉంటాం. బస్ అంతే. అవును. వాడు దిగి ఓకే వచ్చి సార్. వాడు మార్పులు చేర్పులు చేస్తాడు, సార్ పక్కా జయవర్ధన్ గారు ముందు చేస్తాడు. మెయిల్స్ పెట్టండి సార్. మెయిల్స్ పెట్టండి సార్. రాజేష్ గారు ఫర్దర్ గా కంటిన్యూ చేయండి. థ్యాంక్ సరే సార్. సరే సార్. ఓకే. జయవర్ధన్ సార్ మీరు ఏం చేయండి అంటే ఇప్పుడు దాకా సార్ చెప్పారు కదా, ఏది దర్శన్ సార్ కానీ మన వెంకటేశ్వర సారీ శ్రీనివాస్ సార్ కానీ మాట్లాడినట్టుగా మీరు ఇప్పుడు ఏదైనా లావాదేవీ ఉంటే మీరు ఆపండి కొద్దిగా. ఎందుకంటే తెలుసో తెలియక మీరు చేసుకుంటారు వ్యాలెట్ ఫార్మింగ్ అని. అది టచ్ చేయకండి మళ్ళీ ఒకసారి కూడా. ఓకేనా సార్ జయవర్ధన్ సార్? సార్ ఆల్మోస్ట్ ఈరోజు మేము చేయకుండా ఉన్నాం సార్. ఓకే. ఎందుకంటే అవి మాకు ఒక రాలేదు కాబట్టి మేము చేయలేదు సార్. అందుకోసం ఈరోజు ఆఫ్ చేసాము. మీరేమన్నా కొత్త విషయాలు ఉంటే చెప్పండి సార్, మేము వింటాం. నేను చెప్తాం ఇంకే సార్. అంటే అట్లా కదా సార్, ఇప్పుడు మీరు అడిగినప్పుడు మీరు మాట్లాడొద్దు మేమే చెప్తాము అంటే పద్ధతి కాదు కదా సార్. మీరు మాట్లాడినప్పుడు మేము మాటకి ఇట్లా మాట్లాడుకుంటూ పోతే బెటర్. కానీ కొత్త విషయాలంటే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు మేము ఆపి మీరు ఆఫ్ చేయండి సార్ మేము కొత్త చెప్తాం అంటే కరెక్ట్ కాదు కదా సార్. అట్లా ఉండదులేదు సార్. పర్లేదు సార్, వస్తాయి, అన్ని వస్తాయి. స్టార్టింగ్ నుంచి వెళ్ళి అదే చెప్పడం జరిగింది. ఇందాక మన స్వామి కూడా, రామాంజనేయుడు స్వామి కూడా చెప్పారు. ఏమన్నారు అంటే ఇది కరెక్ట్ కాదు అన్నారు. నేను అలాగే ఏమంటాం కదా సార్, ఒక పదం వాడారు బట్ అద్దు కానీ సార్ నా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు కంపెనీకి ఆల్మోస్ట్ సార్. జయవర్ధన్ చెప్పండి సార్. నువ్వు రేపు పొద్దుగాల మాట్లాడు సార్. నేను పొద్దుగాల మాట్లాడతా కానీ కాదు సార్. లేదే, నువ్వు కరెక్ట్ గా మాట్లాడతలేవు, మాట్లాడిందే మాట్లాడుతున్నావు.
హలో సార్ కంటిన్యూ సార్, రాజేష్ గారు కంటిన్యూ. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. ఇక మహేష్ సార్ కూడా వచ్చారు. మరి మహేష్ సార్ కూడా నమస్తే సార్, రాజేష్ మహేష్ సార్, వెల్కమ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సభ్యులందరికీ నమస్కారం సార్. దేవర్ధన్ సార్, మీరు మీటింగ్ అటెండ్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది సార్? మేము కూడా మీటింగ్ కాబట్టి మాకు సంవత్సరాలు అవుతుంది. కాకపోతే మీరు ఏంటి సార్ మీరు చెప్పేటి మళ్ళా అదే చెప్తారు. అనవసరంగా వాళ్ళు ఏదైనా చెప్పేది వినుకోవాలి, కానీ మనం నర్మల్ డిస్టర్బ్ చేసి టైం అంతా వేస్ట్ చేస్తున్నాం. కరెక్ట్ కాదు సార్. మీరు అడిగిండ్రు ఫౌండర్ ఎవరని సార్. మీకు ఫౌండర్ లేదన్నది మీకు కూడా ఎన్ని రోజులు అవుతుంది సార్ మీరు మీటింగ్ అటెండ్ తెలియదు కదా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనకు దానికి అమ్మనాన్న లేదన్నది మనకు అందరికీ వాళ్ళు స్పష్టంగా చెప్పిండ్రు. ఎవరైతే చేస్తుందో వాళ్ళ ఇష్టాలు అందరు చాలా మంది నీతిగా డబ్బులు చేసి పెట్టిన ఉన్నారు సార్. మీరు ఒకసారి ఆగండి. మీరు ఆగి రాజేష్ సార్ గాని, భాస్కర్ సార్ గాని, మన దర్శన్ సార్ గాని, వెంకటేష్ సార్ గాని అందరూ ఆల్రెడీ వాట్సాప్ లో అన్ని చెయ్యకూడదని పెట్టినప్పుడు కూడా నువ్వు అవి చూసి నువ్వు ఫాలో అవ్వాలి అంతే తప్ప. కానీ నేను చేసిన పోయినాయి అంటే చెర్ల నీళ్లు ఉన్నాయి, కట్టదైపోయి నీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కాబట్టి రమ్మని తీసుకురావాలి సార్. అదొకటి అర్థం చేసుకుని కొద్దిగా డిస్టర్బ్ కాకుండా సార్. ఎందుకంటే రాజేష్ సార్ విన్న వాళ్ళు మనకు ఇది ఎందుకంటే మనకి ఇప్పుడు డబ్బులు తీసుకునే ఆకలి అవుతుంది, తినాలన్న అదున్నాం కాబట్టి ఆ సార్ చెప్పింది వింటే మనలో ఆకలి అనేది తీరుతుంది. దయచేసి మీరు డిస్టర్బ్ కాకుండా ఈనండి సార్ మీటింగ్. ఓకే రాజేష్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. డ్రైవర్ సార్ ఇప్పుడు మీరు హ్యాండిల్ చేశారు కానీ ఉండండి ఇంకా. ఎందుకంటే లోపల మీరు అయ్యో వాళ్ళు ఇలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారు అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే మీ బాధ నాకు అర్థమైంది. ఎందుకంటే మీరు 3-4 సార్లు చెప్పారు ఎంతంటే సార్ 30-40 lakhs పెట్టారు కనుక ఎవరికైనా ఆ బాధ ఉంటుంది, నేను అర్థం చేసుకోగలను. బట్ మీరు చెబుతున్నారు, మేము చెప్పట్లేదు. ఓకే ఎనీవే బాధ అందరికి ఉంది, కానీ తీర్చటం ఎవరు ఇక్కడ? తీర్చడం లేదు, తీర్చేది మీరు కాదు, నేను కాదు కదా. అట్లా అనమాట. అందుకని జవార్దన్ సార్ మీరు హ్యాండిల్ చేసినా కూడా మీకు ఇవ్వట్లేదు అనమాట, ఏమనుకోవద్దు. ఎందుకంటే మీ బాధ నాకు అర్థమైపోయింది. ఎందుకంటే మీరు బాధతో మాట్లాడుతున్నారు. మీరు ఏదో ఎవరినో ఏదో అనాలని కాదు, నాకు అర్థమైంది మ్యాటర్. బట్ ఏంటంటే సో దాన్నే మనము అదే మాటని పదే మనం మాట్లాడుకుంటే సో మరి ఇంకా నెక్స్ట్ వాళ్ళకి కూడా మాట్లాడడానికి ఉండదు, ఏం మాట్లాడడానికి ఉండదు, ఏది లేదు, అది ఒకటే అయిపోతుంది అనమాట. అందుకని సో చాలా మంది చాలా రకాలుగా ఉంటారు. ఇందాక దర్శన్ సార్ కొన్ని మాట్లాడారు, ఉమేశ్వరరావు సార్ కొన్ని మాట్లాడారు. ఇందులో మనకు బయటకు వచ్చింది ఏంటి, మెయిల్ పెట్టండి అని. సో ఈవెన్ దానిపైన మనం ఒక ప్రయోగాన్ని చేద్దాం, ఉపయోగించుదాం. సో ఇట్లా ఈ విధంగా మనం కొద్దిగా ఫర్దర్గా ముందుకు వెళ్ళాలన్నమాట. సో ఆగకూడదు కదా, అందుకని మళ్ళీ మీకే ఇవ్వట్లేదు. సో మీరు ఏదైతే చేశారో ఓకే, చేసిన దాని గురించి వదిలేసేయండి. అది పోయింది, తిరిగి రాదు సార్. ఓకే ఎనీవే అంటే మళ్ళీ మీరు మాటకి ఉత్తరానికి ప్రత్యుత్తరం అయితే ఏమైతే అంటే ఇక్కడ ఎక్కువ అవుతుందని చెప్పి నేను మాట్లాడుతున్నాను అనమాట. సో అది మీ బాధ మేము అర్థం చేసుకున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు అందరం పెట్టుబడి పెట్టాం కాబట్టి అందరం ఒకటే దాటి మీద ఒకే విధానంలో మనం సిస్టమ్ ని అప్రోచ్ అయితే మనకి ఏమన్నా లాభం జరిగే అవకాశాలు ఉన్నాయి. లేదు ఎవరికి దారి వాళ్ళు చేసుకుంటామంటే మనము పెట్టిన పెట్టుబడి తీసుకోవడము అసాధ్యమేమో అని అనిపిస్తుంది. కాబట్టి అందరూ ఏకదాటిగా ఒక్కొక్కరు సపోజ్ ఒక్కరి దగ్గర 2 మెయిల్స్ 3 మెయిల్స్ 4 మెయిల్స్ ఉంటాయి. ఇప్పుడు నా దగ్గర 7 ఉన్నాయి. 7 మెయిల్స్ నుంచి కూడా పెట్టడానికి ప్రయత్నం చేయాలి. అందరూ ఒకటే, మనం అందరం బాధితులేం కాబట్టి, మనం అందరం పెట్టుబడి పెట్టిన వాళ్ళం కాబట్టి అందరం కలిసి మెయిల్ పెట్టాలి. అందరు కలిసి లావాదేవీలు ఆపేయాలి. ఇంతకన్నా వేరే ఏమీ లేదు. అప్పుడు వాడు ఏమైనా రెస్పాండ్ ఇస్తాడో చూద్దాం. మాట్లాడండి. గ్రంథి శ్రీనివాస సార్ కూడా వచ్చారు, మాట్లాడండి సార్. నమస్తే సార్. హలో మాట్లాడండి సార్, వినపడుతుందా? హలో వినబడుతుంది, మాట్లాడండి. ఓకే సార్, నమస్తే సార్. ఇప్పుడు సరే, టోకెన్ ఫార్మింగ్ సంగతి ఇట్లా వింటున్నాం. సీడ్ ఫండింగ్ లో ఏమన్నా డిస్టర్బెన్స్లు ఉన్నాయి సార్? అది ఇంకా అప్డేట్ నుంచి బయటకు రాలేదు సార్, ఇంకా రాలేదండి. ఎందుకంటే అదే ఇవాళ సీడ్ ఫండింగ్ లో ఇవాళ విత్డ్రాయల్ వచ్చినాయి. మళ్ళీ విత్డ్రా పెట్టాను నేను. అదర్ ఫార్మింగ్ కానీ అదర్ స్టేకింగ్ కానీ అయ్యేమన్నా ఆపడాలు అయ్యేమన్నా జరిగిందా? అదేం లేదా? లేదు, అదర్ ఉంది అందులో, దానికి ఏమో క్లోజ్ అవ్వాలి, దానికి ఏం డిస్టర్బెన్స్ ఇంకా స్టార్ట్ చేయాల.
కనీసం లోకల్లో కూడా ఉన్న వాటి లోపల 100 USDTలు ఉన్న కూడా ఫార్మింగ్ చేసుకోవడానికి లేకుండా చేశాడు. ఇతరారంటే ఒక రకం. అదే సార్ ఎంతసేపు చెప్పుకున్నా అదే. కానీ మన అందరం దర్శన్ సార్ అన్నది, లోగడ నేను అన్నది, అందరం ఒక మాట మీదకి వచ్చి ఇప్పుడన్నా దాన్ని అందరి అభిప్రాయం ఏకాభిప్రాయం చేసుకుంటే వాడి నిర్ణయం మార్చుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందండి. అవునండి. అందరం కలిసి ఒకటే సిస్టమ్ లో ఒకటే మాట మీద వెళ్దాం ముందు. అదే సార్, మీరు ట్రాన్సాక్షన్స్ చేయటానికి అందరం నిరాకరించాలన్నారు, నేను బాయ్కాట్ చేయాలన్నాను. అంతకుముందు నేను చెప్తా వచ్చాను. ఈ మంత్ మొత్తం చేద్దాం సార్. శ్రీనివాస్ గారు, గన్ శ్రీనివాస్ గారు, ఈ మంత్ మొత్తం చేద్దామండి. విత్డ్రా పెట్టొద్దు, ఎర్లీ బర్డ్ చేయొద్దు, ఏమి చేయొద్దు. మన ఒక్కలంగా సార్ హిందీ బెల్ట్ సహకారం కూడా, హిందీ బెల్ట్ కూడా ఆలోచన అందించి వాళ్ళ సహకారం ఏంటనేది కూడా జరిగితే కదా పని పూర్తయ్యేది. మన పాటికి మనం వాళ్ళు ఒక తాటి మీద నడవాలి, వాళ్ళు రకరకాలుగా వెళ్తుంటారు. నడుస్తారా నడవరా అనేది సెకండరీ నిర్ణయం అండి. ముందు మనం అక్కడికి పోయి అడగడం అనేది ఫస్ట్ స్టెప్. అప్పుడు వాళ్ళు ఏం చెప్పింది మనకి ఇక్కడ చెప్పమనండి. మాకు హిందీ రాదు కాబట్టి మిమ్మల్ని అడగాల్సి వస్తుంది, లేకపోతే మేమే మాట్లాడతానండి. రేపు వెళ్ళి నేను మాట్లాడతా. రేపు అట్లా వినండి. రేపు మేము గ్రూప్ లో ఒకసారి మీకు గ్రూప్ లో అందరికి కూడా అందరు వినండి. ఇక్కడ మీరందరు కూడా రావాలి, అక్కడికి మీరందరు కూడా రావాలి. అక్కడ ఓకే దర్శన్ సార్ మాట్లాడతారంట, ఆ తర్వాత నేను మాట్లాడతాను. సో అక్కడ మాట్లాడతాము. ఆ టైంలో మీరు వినాలా. మీరు వింటే మాకు హిందీ రాదు కదా సార్, వినటానికి వినాలన్నా మాట్లాడాలి. మీరు వినాలన్నా కానీ మేము మాట్లాడాలి. అంటే మా కమ్యూనిటీ ఇక్కడ ఎవరెవరు వచ్చారని చెప్పేసి మేము వాళ్ళకి చదివి వినిపిస్తాం. అంటే మా తెలుగు కమ్యూనిటీ ఇక్కడ మా గ్రంథి శ్రీనివాస్ సార్ వచ్చారు, ఇక్కడ మా కేఎస్ రావు సార్ వచ్చారు, ఇక్కడ మా ప్రభావతి దాసరి మేడం వచ్చారు, గోవింద్ సార్ వచ్చారు, కాళిదాస్ సార్ వచ్చారు, పి సంజీవప్ప సార్ వచ్చారు, మడిసిటి ఆనంద్ సార్ వచ్చారు. మేము వినిపిస్తాం. అక్కడ వినిపించి వాళ్ళ వాదన ఏంటి, వాళ్ళ వాదనతో పాటు మా వాదన ఏంటంటే, సార్ మేమేమనుకుంటున్నామంటే ఎవరు కూడా డోంట్ డూ ద ఎనీ ట్రాన్సాక్షన్, ఎవరు కూడా ఏ ట్రాన్సాక్షన్ చేయకూడదు. ఎందుకంటే ఇది కరెక్ట్ గా లేదు. నీకు నాకు పెట్టినా కూడా ఇది కరెక్ట్ గా లేదు. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఆల్రెడీ వాళ్ళు వినరు అని చెప్పేసి. ఇక్కడ 6 రూపాయలకు అమ్ముకున్న వ్యక్తులు ఎవరు, 10 రూపాయలు కొన్న వ్యక్తులు ఎవరు అంటే మనం లేము, మనం కాదు అక్కడ. అంటే మనలో కరపొడి బంద్ చేసాం సార్, మీరు మ్యూట్ చేయండి. ఓపెన్ చేయాలా. ఇక్కడ అమ్మిన వాళ్ళు కూడా వాళ్ళే, 6 రూపాయలకి కొన్న వాళ్ళు కూడా వాళ్ళే. సో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళే కనుక ఈ రోజు మనం చెప్పి చూద్దాం. మీరు అన్నట్టుగా మీరు అంటున్నారు కనుక చెప్తున్నాను. మనం అక్కడ చెప్పుదాం ఏమని, సార్ ఎవరు ఏ ట్రాన్సాక్షన్ కూడా చేయొద్దు, ఈవెన్ 1 మంత్ అవ్వని 2 మంత్ అవ్వని అని అంటే అక్కడ నుంచి ఏమొస్తుంది. ఓకే నేను నిలబడతాను అని ఎక్కువ మెంబర్స్ మాట్లాడినట్టయితే ఇట్స్ ఓకే, బెటర్, చాలా మంచిది మనకు. ఎందుకంటే సో ఇక్కడ మనమే ఆగితే లాభం లేదు. అంటే మనం ఆగిన లాభం లేదు, మనం చేసిన లాభం లేదు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అంటే నథింగ్ అనమాట. సో అక్కడ నుంచి కూడా ఆగాల. అందరూ ఆగితే గనక బెటర్. కానీ ఇప్పటివరకు నేను చూశాను ఒక హెవీ గ్రూప్ ఉంది. అందులో ఆ గ్రూప్లో ఇప్పటికి కూడా చూడండి, ఇక్కడ ఈ పదం వాడలేరు వాళ్ళు. ఇప్పుడు మాట్లాడుతున్నాను, ఇప్పటికి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మనం మీరందరూ మాట్లాడాలి, మీ ఆలోచన నేను మీకెళ్ళి నేను మాట్లాడాలి కదా అని చెప్పేసి నేను ఎవరికి ఆ మాట మాట్లాడలే. బట్ ఇప్పటి వరకు కూడా వాళ్ళు మనం ఆఫ్ చేద్దాం అనే మాట వాళ్ళే యాక్చువల్ రావాలి. అక్కడ ఆలోచన రావాలి. ఎందుకు రాలేదు చెప్తాను, వినండి సార్. దర్శన్ సార్ వినండి. ఎందుకంటే మీరు మాట్లాడారు, వేరే యాక్సెప్ట్ 100% కరెక్ట్. ఇప్పుడు సార్లు అందరూ మాట్లాడి కూడా 100% కరెక్ట్ అది. బట్ ఇక నేను కూడా ఏంటనేది చెప్పాలి కదా అని చెప్తున్నాను మీకు. వాళ్ళు ఏం చేసినా మనం చేద్దామని అంటున్నాం కదా. నేను కూడా మీతో పాటు రెడీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి రెడీ నేను. ఓకే, దానికి నేను రెడీ. ఇక నెక్స్ట్ నేను నా విషయం ఏంటంటే జరిగింది చెప్తాను ఇక్కడ. సో వాళ్ళు కూడా అసలు ఇప్పటి వరకు ఇటువంటి వాదన తీసుకురావాల్సింది పోయి ఏం మాట్లాడుతున్నారు, ఓకే అతను ఇవ్వడు చేయడు, కరెక్ట్, ఇది ఒక వాదన. ఇది మనలాంటి వాళ్ళము, ఎందుకంటే మనం చేసుకున్నాము ఇవ్వట్లేదు అని చెప్పేసి. సో అక్కడ పబ్లిక్ ఏం చేస్తుంది, పూర్తిగా ఫార్మింగ్ చేయని వ్యక్తి, ఫార్మింగ్ అంటే అసలు ఇది 2000 ఫార్మింగ్ వచ్చి నుంచి ఫార్మింగ్ చేయని వ్యక్తులందరూ కూడా నాకు చాలా సంతోషం ఇస్తుందని చెప్పేసి ఫార్మింగ్ చేస్తున్నారు. అంటే నిన్నటి సంగతి చెప్తున్నాను, నేను మొన్నటి సంగతి కాదు, నిన్నటి సంగతి చెప్తున్నాను.
అలా చేయకూడదు. ఎందుకు 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 అతనికి దొరుకుతుంది? మనం ఏమనుకున్నాం సార్ మొన్న మీటింగ్లో, మనము అమ్మకానికి జీరో అంటే పీటీపీ కావచ్చు, ఇంకోటి కావచ్చు 0.1 కాదు సార్ 1.0 పెట్టాలి అని 0.1 పెట్టాలని మనం ఫస్ట్ అనుకున్నాము. నేనైతే 50కి పెట్టింది కూడా తీసేసి నా బిఎన్పి ఖర్చైనా పడలేదు అని చెప్పేసి లైవ్లో 1.0కి పెట్టాము. అది రాకపోయిన తర్వాత విషయం, ఎప్పుడన్నా రాని నేను అమ్మను. నా అసెట్ నేను ఎందుకు అమ్మాలనే ఒక కసి ఉండాలి ఇక్కడ. లేదంటే పెట్టకు, పెడితే 1కి పెట్టు. ఏమవుతుందంటే ఎదుటి వ్యక్తికి దొరకదు. ఇక్కడ మనకు ఏంటంటే నువ్వు 0.కు మనం అనుకుంటున్నాము. ఇక్కడ ఏంటంటే 0. ఏది మనము ఫార్మింగ్ చేసుకుంటే మనకు 0. దొరుకుతుందని మనం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఎవరైనా నమ్ముతుందా, లేకపోతే నిజంగానే సిస్టమ్ ఇస్తుందా? ఇది మనకి ఇప్పటివరకు తెలియదు. అంటే ఇక్కడ సిస్టమ్ నిజంగా ఇస్తే సిస్టమ్ అనేది మోసం చేసినట్టు. ఏమంటే కరెక్టే కదా సార్? దశ సార్ మీకు అర్థమవుతుంది మాట్లాడేది? కరెక్ట్. అంటే మనం అనుకుంటున్నాము వాడు అమ్ముతున్నాడు, నేను కొనుక్కుంటున్నా అనుకుంటున్నావు. కానీ ఇక్కడ అంటే ఇక్కడ ఉన్నారు అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏం జరుగుతుందో తెలియదు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే హిందీ మీటింగ్ లో చూస్తే అవును సార్ నేను పెట్టాను నాకు వచ్చినాయి అంటే ఇక్కడ అమ్ముతున్నారు. అంటే కొంతమంది అమ్ముతున్నారు కూడా, ఇక్కడ అర్థమవుతుంది క్లియర్ గా. ఎందుకంటే వాళ్ళ కనెక్టెడ్ వ్యాలెట్లోకి 5-10 నిమిషాల్లో వస్తున్నాయి. ఎవడైతే 100 రూపాయలని, అంటే ఇక్కడ నేను రూపాయలు పడుతున్నా కానీ యాక్చువల్ 100 USDTలు 10 రోజులకు ఎవరైతే అమ్ముకుంటున్నారో వాళ్ళకి 982, 83 ఆ పీవీసీ మెటల్ వచ్చి కూర్చుంటున్నాయి. అంటే అర్థం చేసుకోండి. ఇప్పటిదాకా నేను అదే పదాన్ని నేను ఎందుకు వాడాను అంటే, నీకు 988 పీవీసీలు అంటే ఎంత వచ్చింది సార్? 988 రూపాయలు. అంటే ఇప్పుడు ఉన్నదాన్ని బట్టి నువ్వు దాన్ని ఆపుకుంటే అది పెరిగిన నాటికి కథ వేరు, అది వేరే విషయం. బట్ ఇక్కడ ఏమవుతుంది, సెకండరీ అది వేరే. అందుకే అంటున్నాను వేరే విషయం, సెకండరీ అంటున్నాను. సో ఇక్కడ వాళ్ళందరూ కూడా సంతోషపడుతున్నారు 988 పీవీసీ మెటల్ వచ్చింది. బట్ నాకు అనిపించింది అంటే మీకు పిచ్చా, లేకపోతే దీన్ని ఏమంటాం, దీన్ని ఏమనాలి? పిచ్చాం కాదు, వాడి దగ్గర లక్షలలో ఉన్నాయి కాబట్టి వాడికే 10 USDT వచ్చినా అదే కాయిన్స్ వచ్చినా వాడి సంతోషమేమని. అంటే వాడికి ఎందుకు సంతోషం అవుతుంది అంటే ఇవాళ అందులో ఉన్నాయి లక్షలు ఉన్నాయి, ఇవాళ నాకు 10 రూపాయలు వచ్చినా 10 USDT వచ్చినా నాకు సంతోషం. వాడి వల్ల ఏమవుతుంది, మొత్తం కొలాప్స్ అవుతున్నాం కదా సార్, మనం కొలాప్స్ అవుతున్నాం కదా. అంటే ఒక్కడు లాభపడితే 99 మంది లాస్ అవుతున్నారు. అట్లా ఒక్కడు అనుకుంటే మనకి వెంటనే మరి మళ్ళీ పెడితే 72 గంటలు చూపిస్తుంది కదా. మరి ఒక వ్యాలెట్ సార్, ఒక వ్యాలెట్ పెట్టినాడు, వెంటనే 0.10కి పెడితే నీకు వెంటనే అప్రూవ్ ఇస్తున్నాడు. 5 నిమిషాలలో నీకు వచ్చి కూర్చుంటుంది. అదే వ్యాలెట్కి మళ్ళీ పెడదామంటే 72 hours చూపిస్తుంది. అంటే వాడి దగ్గర ఎన్ని వ్యాలెట్ ఉండాలా? ఈవెన్ ఇట్లా కూడా లేదు కదా. ఎగ్జాంపుల్ చూసుకుంటే 100 వ్యాలెట్లు ఉంటాయి, 100 వ్యాలెట్లు ఉంటాయి. 100 వ్యాలెట్లు ఉంటే అప్పుడు ఎన్ని వస్తాయి వాడికి డబ్బులు? 100 పీవీసీ మెటల్ డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తాయి. దగ్గర $90 వచ్చాయి వాడికి. ఒక్కో దాంట్లో ఇప్పుడు మీరు అన్నట్టు 900 and change పీవీసీలు వస్తే ఇంటూ 100 కొట్టండి, అంతే అంటూ నేను అదే అంటున్నా. 90 పీవీసీ మెటల్ సుమారుగా $900 వచ్చి USDT వచ్చినట్టే. రైట్ అట్లా అనమాట. 90 కాదు 900. అంటే 100 పెడితే 9,000 అవుతుంది కదా. ఒక్కో దాంట్లో 10 కదా, 10కి ఎంత? ఒక దాంట్లో 10 పెట్టాడు అనుకోండి, ఎంత అవుతుంది సార్? 9 ఇట్లా అవుతుంది. అదే 100 పెడితే 900 అవుతుంది కదా. 900, నేను అదే అంటున్నా. 900 USDT వస్తుందని చెప్పి అతను ఆలోచిస్తున్నారు. 900 అంటే వాడు సుమారుగా మన ఇండియన్ కరెన్సీలో 80,000 వస్తుంది. 80,000 వస్తుంది. అట్లా 80,000 తీసుకుంటాడు కదా వాడు. అట్లీస్ట్ నేను వెంటనే క్యాష్ అయితే చేసుకుంటున్నాను కదా అనుకుంటున్నాను అనమాట. అవును, ఎన్కాష్ చేసుకుంటున్నాడు కదా అని అనుకుంటున్నాను అనమాట.
సార్ వెల్కమ్. అసలు మనకు మన ఇదైంది. సో దానివల్ల క్లారిటీ లేదండి, వాయిస్ క్లారిటీ లేదండి రాజేష్ గారు. అలా కాదు, మన వాయిస్ కూడా వెళ్ళట్లేదు ఆ సార్ దగ్గరికి ఎట్లా అనమాట. సార్ రాజేష్ గారు ఒక చిన్న మాట అండి. ఇప్పుడు మనకి రేపు మీటింగ్ కి హిందీ మీటింగ్ అటెండ్ అవుదాం అనుకుంటున్నారు కదా, దాని లింక్ మన వాట్సాప్ లో టెలిగ్రామ్ లో ఏదైనా కూడా గ్రూప్ లో పెడతాము. ఆ గ్రూప్ లో పెట్టి చిన్న వాయిస్ మెసేజ్ కూడా పెట్టండి అండి. మన పార్ట్నర్స్ అందరూ హిందీ వచ్చినా రాకపోయినా కూడా మీటింగ్ అటెండ్ అవ్వండి అని చెప్పి. కావాల్సిన అవసరం లేదు సార్. దాన్ని మళ్ళీ మనము నైట్ ఈ టైంలో మళ్ళీ డిస్కస్ చేసుకుంటాం కదా, ఏం జరిగింది అనేది. ఎందుకు బాధపడతారు, మీరు రావాలి, కాకపోతే అటెండ్ ఉండాలి అక్కడ. దానికోసం చిన్న వాయిస్ మెసేజ్ పెట్టండి. హిందీ వచ్చిన వాళ్ళే మాట్లాడండి, రాని వాళ్ళు వినండి అంతే. వచ్చిన వాళ్ళు మాట్లాడండి, రాని వాళ్ళు వినండి. మీ అందరికి మాట్లాడడానికి అక్కడ ఉండదు. బట్ కావాల్సింది ఏంటంటే ఇక్కడ మేము మాట్లాడతాం. మేమంటే నేను మాట్లాడచ్చు, లేకపోతే ఇంకొకరు మాట్లాడచ్చు, లేకపోతే టైం నేను మాట్లాడుకోవచ్చు. బట్ నేను అక్కడ రెడీ ఉంటాను అనమాట. అంటే ప్రెజెంట్ లో ఉంటాను, అక్కడ మీటింగ్ లో ప్రెజెంట్ ఉంటాను అనమాట. సో నేనే మాట్లాడాల్సి అక్కడ రేపు ఏం జరుగుతుందని మనకు తెలియదు కనుక వీఆర్ రెడీ టు అట్లా షేర్ చేసుకోవడానికి. అక్కడ మనం షేర్ చేసుకుంటాం మేము. కాకపోతే మీరు మీ కమ్యూనిటీ ఉంటే అక్కడ ఏమవుతుందంటే, ఇదే 100 మంది రేపు అక్కడికి వస్తే వాళ్ళ మీటింగ్ లో 200 మంది 300 కనబడతారు. 300 కనబడితే ఆ ఎక్స్ట్రా 100 మంది మేము అని చెప్తాం అక్కడ. ఇప్పుడు హిందీ మీటింగ్ లో 400 500 వస్తారు, రేపటి దినాన 600 కనబడాలి, అట్లా 700 కనబడాలి. ఏమంటామంటే ఏ ఒక్క సరుకు లీడర్ కూడా డౌట్ వస్తుంది. మాకు ఆల్రెడీ అడ్మిట్ ఆప్షన్ ఉంటుంది కనుక అక్కడ మేము చెప్తాం. ఏమని చెప్తాం, సార్ మా టీం మొత్తం మీకు రావడం జరిగింది అని చెప్తాం. చెప్పి విషయాన్ని అక్కడ కూడా ఇప్పుడు మాట్లాడుకున్న ఏదైతే ఉందో షార్ట్ కట్ లో దాన్ని మేము షేర్ చేస్తాం. అక్కడ షేర్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పేది మేము వింటాం. ఇక అర్థమైన వాళ్ళకి అర్థమవుద్ది, అర్థం కాని వాళ్ళకి మళ్ళీ ఈ టైంలో అవన్నీ కూడా మేము వినిపిస్తాం. కానీ మీ పబ్లిక్ మీరందరూ కూడా రాత్రి ఎట్లనే చెప్తారట కదా, మనం అక్కడికి వెళ్ళడం ఎందుకు అని అనుకోవద్దు. రావాలి, అక్కడ ప్రెజెంట్ కావాలి. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ప్రెజెంట్ అవ్వాలా. ప్రెజెంట్ అంటే ఏంటిది, ఆ మీటింగ్ లో అటెండ్ అయి ఉండాలి మీరు. దాని అర్థం అది. ఆ మీటింగ్ లో అది ఎన్ని గంటలకు అంటే మీకు చెప్తాను నేనండి. 4 గంటల ఐ థింక్ సో 6 అంటే 6:30 1 minute సార్. 4 గంటల మీటింగ్, 4 గంటల ఎస్ మనకి ఇండియా టైము ఐ థింక్ 4 గంటలకు అనుకుంటాను. ఆ మీటింగ్ మీరు రండి, నేను మీకు మెసేజ్ చేస్తాను గ్రూప్ లో. రేపు మీరు అందరూ కూడా మధ్యాహ్నం అంటే సాయంత్రం 4 గంటల, మధ్యాహ్నం అంటే 1-2కి మనం మధ్యాహ్నం అంటాం కనుక సాయంత్రం 4 గంటల మీరందరూ కూడా ఫ్రీ అవ్వండి. కొద్దిగా ఫ్రీ అయ్యి అటెండ్ అవ్వండి మీటింగ్ అటెండ్ అవుతే అక్కడ నేను పేర్లు చదివే అవకాశం నేను వస్తే పేర్లు కూడా చదువుతాను, లేదంటే క్వాంటిటీ చెప్తాను. మేము ఇంతమంది ఉన్నాము మేము ఇంతమందిని ఇక్కడ ఉన్నాము అని చెప్పేసి క్వాంటిటీ చెప్తాను. కొద్దిసేపు ఓపిక పట్టండి, ఓకే. లేదంటే మన దర్శన్ సార్ చెప్తారు. ఎగ్జాంపుల్ నేను బిజీగా ఉన్నాను అనుకో, సార్ చెప్తారు, నో ప్రాబ్లం. సో ఎవరు చెప్పినా ఓకే, బట్ జరిగేది ఇది. చెప్పండి సార్. మన లీడర్స్ డౌన్ లైన్ లో వాళ్ళకి గ్రూపులు ఉన్నాయండి, ఆ గ్రూపుల్లో కూడా సెండ్ చేసుకోమని చెప్పండి. వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ సెండ్ చేసుకోండి, ఇక్కడ సెండ్ చేస్తాము, సెండ్ చేసుకోండి. కరుణాకర్ సార్ చెప్పండి. ఇప్పుడు టెలిగ్రామ్ లో 1000 మెంబర్స్ కే అలౌడ్ ఉంటాయి కదా సార్. ఇప్పుడు నార్త్ సైడ్ వాళ్ళు ఎంత మంది అటెండ్ అయితే ఇప్పుడు మనం 500 వస్తారు. మీరు కరుణాకర్ సార్ ఆ టెన్షన్ తీసుకోకండి. నేను మీకు 200 వచ్చే మీటింగ్ కి మిమ్మల్ని తీసుకెళ్తాను. మీరందరూ వస్తే 300 కనపడాలి అక్కడ నాకు, ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. బస్ ఆ టెన్షన్ మీరు ఎవరు తీసుకోవద్దు. ఆ జాగా నేను ఇప్పిస్తాను, జాగా ఉంటుంది, స్పేస్ ఉంటుంది, నో ప్రాబ్లం. మీరు ఎవరు కూడా ఆ స్పేస్ గురించి టెన్షన్ పడద్దు. ఓకే, కోటేశ్వర సార్ మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఓకే సార్, అప్పుడు మీటింగ్ ఆన్లైన్ లో వస్తాను సార్. వెరీ గుడ్. సో దయచేసి అందరు రండి. అందరు వచ్చిన తర్వాత మీకు ఒక విషయాన్ని ఇక్కడ వినిపించిన తర్వాత మరి ఏమి అందులో నుంచి వెళ్ళి బయటకు వస్తుంది మ్యాటర్ అనేది, ఓకే. సో అది వెంటనే రాకున్నా తర్వాత అయినా వస్తుంది, ఓకేనా? టైం కూడా చాలా అయింది మరి పార్ట్నర్స్. సో మరి మనం క్లోజ్ చేసుకుందాం. ఎందుకంటే ఇంకా ఎవరికైనా ఇంపార్టెంట్ ఏదైనా మాట్లాడాలనుకుంటే కనుక మీ యొక్క నంబర్ మంచి క్వశ్చన్ ఉంటే, లేదా ఇందాక జయవర్ధన్ సార్ మాట్లాడినట్టుగా అలాంటిది ఏమైనా ఉంటే ఆ ప్రభావతి మేడం దాసరి వెల్కమ్, మాట్లాడండి సార్. మాట్లాడండి మేడం. సార్ నమస్కారం. నమస్తే సార్. ప్రభావతి గారు సార్. ప్రభావతి గారు మాట్లాడండి సార్. మేడం మాట్లాడండి.
మీరు అడ్మిట్ అయ్యారు ప్రభావతి దాసరి సారా మరి మేడమా మాట్లాడండి. ఓకే, లేదంటే మరి రాష్ట్రం మీరు మాట్లాడండి, ఎందుకంటే ఆ మేడం మరి అన్నిట్లో మేడమా సారా తెలియదు, అక్కడ ప్రభావతి దాసరి అనేది వచ్చింది, బట్ వాళ్ళు మాట్లాడట్లేదు. సో మీరు మాట్లాడండి. ఓకే సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ దర్శన్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, చెప్పండి. గుడ్ మార్నింగ్ పోయిట్ మీటింగ్ సార్. రవి సార్, మా ఫస్ట్ లో మీరు మాట్లాడినట్టు అందరూ 1.0 పెట్టి సిస్టమ్ మీద కొట్టుకు వస్తారు. 0.1 పెట్టి నాతో ఇచ్చేసుకుంటున్నారు. అది గుడ్ పాయింట్. ఎందుకంటే నిండా ముందు సైలెంట్ అన్నట్టు 1.0 పెట్టుకోండి. సంవత్సరానికి వచ్చినా 2 సంవత్సరాలకు వచ్చినా అసలు ఏం జరుగుతుందని సిస్టమ్ చూసుకుంటాం. రాకపోయినా పర్లేదు. అట్లా కాదండి, ఓకే అట్లా కాదు సార్. దర్శన్ సార్, ఇప్పుడు దర్శన్ సార్, ఇప్పుడు దాకా నాకు ఒక చిన్న ఛాన్స్ ఉంది సార్. ఉన్నాయి సార్. దర్శన్ సార్ మీరు ఉండండి, ఇక మనం చెప్పినాం కదా సార్, ఇప్పుడు మాట్లాడండి. ఆగండి, ఇక సార్ మాట్లాడండి. థ్యాంక్ యూ దర్శన్. వర్క్షీట్ తీసుకురావడం అనేది నార్త్ వాళ్ళ మీద కన్నా సిస్టమ్ మీద ఏంటంటే 1.0 పెట్టి వదిలిపడేది. 0.1 పెట్టి ఇందాక దర్శన్ సార్ చెప్పినట్టు కొన్ని వేల లక్షల డాలర్లు పెట్టుకున్న వాళ్ళని ఎందుకు మనం ఈ సేవ్ చేయాలి? అదొక పాయింట్. రెండవ పాయింట్, ఇందాక దర్శన్ సారు రాజేష్ సార్ చెప్పినట్టు ఎవరు కూడా ఫార్మింగ్ చేయకుండా వదిలిపడేది. ఇట్స్ డిమాండ్. ఎందుకంటే మనం వెళ్ళి చాలా అవమానంగా ఉంది. వాళ్ళని మనం రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, నేను ఆర్తోళ్ళని ఎప్పుడు వాళ్ళ మీద 7 సంవత్సరాల నుంచి వాళ్ళ మీద ఆధారపడ్డాం. ఇప్పుడు వాళ్ళ మీద ఆధారపడ్డాం. వెళ్ళొద్దని కానీ, మీటింగ్కి నేను రానని కానీ, ఎవరిని రావద్దని కానీ నేను అనట్లేదు. మనకు నాలెడ్జ్ లేదా? పోతే పోతాయి. ఇప్పటిదాకా 1,00,000 పెట్టాం, ఇంకా పోతాయి. అందరము రాజేష్ గారు చెప్పినట్టు 1.0 పెట్టి వదిలిపడేది. వస్తే లేకపోతే అదొక పాయింట్. వచ్చింది. అందరం మెయిల్ పెడతాం అనేది డిఫరెంట్ మాడ్యులేషన్ మెసేజ్, అదొక పాయింట్ సార్. నా డిమాండ్ ఏంటంటే రాజేష్ సార్ గారు అన్నట్టు 1.0 పెట్టేసి వదిలేయటం, ఫార్మింగ్ ఎర్లీ బర్డ్ చేయకుండా వదిలేయటం చేసి కాదు. ఈ విషయాన్ని నేను అక్కడ కూడా చెప్తాను. 0.1 పెట్టండి. అవి వచ్చినా పర్వాలేదు, రాకున్నా పర్వాలేదు. మీరు అన్నట్టుగా అంటే నా ఉద్దేశం, నా ఒపీనియన్ చెప్తాను. ఇప్పుడు అందరికీ వచ్చిన ఇప్పుడు నేనే 10 బ్యాలెట్లో కూడా ఒక 2 బ్యాలెట్లో 0.50 పెట్టాను. దాన్ని కూడా మనం మొన్న రాత్రి మాట్లాడిన తర్వాత మీ ఎదురుగానే బిఎన్పి కట్ అయినా పర్లేదు, మళ్ళీ 0.992 కట్ అయింది, పర్లేదు, నో ప్రాబ్లం. అయినా కూడా వాటిని చేంజ్ చేశాను. అలాగే మరి ఓ 2-3 బ్యాలెట్లు ఎర్లీ బర్డ్కి చేశాను, ఎందుకంటే $30తో 300 అవుతుందని చెప్పేసి అది వదిలేసేయండి. కానీ ఇప్పుడు మీరు పెట్టుకునే వాళ్ళు విత్డ్రా అంటే పీటీపీ ద్వారా పెట్టేవాళ్ళు మాత్రము 0.1 కాకుండా 1 పెట్టి ఉంచేసేయండి. అట్లా తర్వాత మార్చుకోవాలంటే మళ్ళీ బిఎన్పి కట్ అయితే అది వేరే విషయం. పెట్టండి, వచ్చేదా కావదాం. ఏం చేస్తుంది అనేది సిస్టమ్ నుంచి డిసిజన్ రావాలి. అలా అక్కడ కూడా నేను చెప్తాను. అందరూ అలా పెడితే సో ఏమవుతుంది? సిస్టమే కొంటావా కొను. ఇప్పుడు 0.1 కూడా సిస్టమే కొంటుందని నాకు అనిపిస్తుంది. డౌట్ ఎక్కువ శాతం. ఓకే, అఫ్ కోర్స్ వాళ్ళు అమ్ముకుంటున్నారు కావచ్చు, మేబీ ఐ డోంట్ నో. బట్ నాకేమనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఇక్కడ కూడా సిస్టమే కొంటుంది కావచ్చు. అది మనకు తెలియదు బ్యాక్గ్రౌండ్. ఎందుకంటే
మనం ఎవరికి మనకు ఆప్షన్ ఇవ్వలేదు, ఏది లోపలికి వెళ్ళి ఇది నువ్వు కొంటున్నావు అంటే అక్కడ బ్లాక్ చైన్ ఐడి కనబడుతుంది, కానీ అది ఎవరిది అనేది మనకు తెలియదు కదా. ఓకే, ఇతను సేల్ చేస్తున్నాడు, ఇతను ఈ ఐడి ఈ యొక్క బ్లాక్ చైన్ అడ్రస్ కొంటుంది, ఈ బ్లాక్ చైన్ అడ్రస్ అమ్ముతుంది అని కనబడుతుంది తప్ప ఇది ఎవరు అనేది మనకు కనబడదు. అట్లా ఈరోజు నేను కొంచెం చెక్ చేస్తే సేమ్ ఐడియాలు రాలే, సేమ్ అడ్రస్లు రాలేవు. బిఎస్ఎస్ కాన్లో చెక్ చేస్తే సేమ్ అడ్రస్లు రాలే. ఈ డౌట్ వచ్చి మేము కొద్దిగా చెక్ చేయడం జరిగింది. ఏమని, ఇప్పటిదాకా బ్లాక్ చైన్ టెక్నాలజీలో మరి సిస్టమే కొంటుందా, ఇది ఏది 0.1 సిస్టమ్ అడ్రస్ లే ఉండొచ్చు, ఎవడి తెలుసు. ఆగండి సార్, అందుకే కదా సేమ్ అది కావచ్చు, నేను అదే మాట్లాడబోతున్నాను. అట్లంటే మరి దానికి మనం ఏం చేయలేం అంటే అట్లీస్ట్ సేమ్ అడ్రస్ ఒక 10-20 దొరుకుతాయా అని చూసాం. సేమ్ అడ్రస్ బిఎస్ఎస్ కాన్లో 10-20 దొరుకుతాయని చూస్తే దొరకలే. సో అట్లా మాకు అవి దొరకలేవు. అందుకని మీరందరూ కూడా పెట్టేవారు. ఇక కంక్లూజ్ చేద్దాం సార్, మళ్ళీ మాట్లాడుకుంటే టైం అవుతుంది. అందుకని అద్దిగా ప్రత్యుత్తరం అద్దిగా నేనే కంక్లూడ్ చేస్తాను అనమాట. అయితే ఇలా మనకు సిస్టమ్ చేసుకుంటుందా లేకపోతే నిజంగా పబ్లిక్ అమ్ముతుందా తెలియదు. సో అందుకని చెప్పి మనం ఏం చేయాలా, 0.1 కాకుండా 1.0నే పెట్టి వదిలేసేయండి. ఓకేనా, రేపు అందరూ కూడా మీటింగ్ అయితే రండి. అలా రిక్వెస్ట్ చేస్తలే మనము సార్ అన్నట్టుగా, ఇప్పుడు కేసీఆర్ సార్ అన్నట్టుగా మనం వాళ్ళకి రిక్వెస్ట్ చేయట్లేదు, రిక్వెస్ట్ కాదు. ఏంటంటే అక్కడ ఏం మాట్లాడదామంటే, సార్ మనందరం కూడా ఇప్పుడు ఇది కొనేవాడు ఉన్నాడు కనుక అమ్ముతున్నాడు, అమ్మేవాడు కనుక కొనుతున్నాడు. 0.10 నువ్వు పెట్టకపోతే అక్కడ పీటీపీ నిజంగానే పీటీపీ అయితే ఇక్కడ మనకు కాదు కూడా. అలా అందుకని చెప్పేసి అక్కడ మనం ఏం మాట్లాడదామంటే, ఎవరు కూడా 0.1కి ఎవరు కూడా మీరు పెట్టకూడదని చెప్తాం. అక్కడ పెడితే కనుక 0.1కి పెట్టండి, 1.0కి పెట్టండి తప్ప 0.1కి పెట్టద్దు అని చెప్తాము. వింటే వినని, లేకపోతే లేదు. దట్ ఈస్ అదర్ సెకండరీ. నెక్స్ట్ విశేషం అవసరం లేదు మనకి. అక్కడి నుంచి ఏం వస్తుంది అనేది అవసరం లేదు. మనం వాళ్ళని అక్కడ ఎవరైనా అడ్మిన్ ఉన్నారా మనం వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టుకోవడానికి? నేనెంతో మీరెంతో, ఇక్కడ ఉన్న 87 మంది ఎంతో, వాళ్ళు కూడా అంతే. ఇక్కడ ఉన్న 120 మెంబర్స్ ఎంతో, వాళ్ళు కూడా అంతే. అక్కడ వాళ్ళు కూడా అంతే, అందరూ ఒకటే. అక్కడ ఎవరిని మనం పోయి రిక్వెస్ట్ చేయట్లా. బట్ ఇది ఒక మాట మనం అక్కడ వేస్తే ఓకే, నిలబడరా అనేది మనకు తెలుస్తుంది. అయిపోయి సింపుల్. ఓకే, సో థ్యాంక్ యూ, అందరికి నమస్తే. డోంట్ వరీ సార్, ఎవరు కానీ వరీ అవ్వద్దు, ఎవరు కానీ మీరు ఇది అవ్వద్దు, ఇది మాత్రం అవ్వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మనస్తత్వం, మీ యొక్క మైండ్ సెట్, డోంట్ వరీ, బీ హ్యాపీగా ఉంచుకోండి. అంతా కూడా సిస్టమ్ మీద డిపెండ్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్, అంటే మన ఆరోగ్యం ముఖ్యం. అంటే ఇలా ఈ రోజు మాట్లాడిన దానికి వెళ్ళి కొంతమంది అంటే ఏమంటారు కదా, కొంతమంది ఒక్కసారి చూడండి సార్, ఒక మాట అంటేనే అరే నువ్వు సావాలంటే వాడు నిజంగా సావాలనే వెళ్తారు. ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. అలాంటి మనస్తత్వాలు ఉన్న వాళ్ళకి కొద్దిగా బాధ కలుగుతుంది. నన్ను అన్నాడు కదా అనుకుంటాడు. కానీ కొంతమంది అరే నువ్వేంద్ర అనేది చల్ నువ్వు చావరా అంటాడు. అంటే దాని అర్థం ఏంటి, వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నట్టు, ఆ మైండ్ సెట్తో ఉన్న వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నట్టు. బట్ ఉత్తరం పత్రితం ఇవ్వకపోయినా కూడా చాలా వాదంటే మనం వింటామా, మనకేం మనకు తెలియదా అన్నట్టు ఉండాలి. దాని స్ట్రాంగ్ మైండ్ సెట్. సో ఆ విధంగా మన మంచి కోసం అనుకుంటేనే మంచి, మన మంచి కోరిక అంటూ మీరు ఉండండి. డోంట్ వరీ, బీ హ్యాపీగా ఉండండి. ఇలా ఈ రోజు మరి ఈ విధంగా మనం మాట్లాడమని చెప్పేసి మీరు ఎవరు కూడా మైండ్ అప్సెట్ అవ్వద్దు. ఇప్పటిదాకా ఎలా ఉన్నారో పాజిటివ్గా అలాగే ఉండండి, అదే మంచి జరుగుతుంది. సో థ్యాంక్ యూ, అందరికి నమస్తే, జై పీఎస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజేష్ సార్, థ్యాంక్ యూ. జై పీఎస్ మీటర్, థ్యాంక్ యూ. జై పీఎస్ మీటర్, థ్యాంక్ యూ. జై పీఎస్ మీటర్, థ్యాంక్ యూ రాజేష్. జై పీఎస్ మీటర్, జై పీఎస్. థ్యాంక్ యూ రాజేష్. థ్యాంక్ యూ సార్. అలా బిజినెస్ లో సెంటిమెంట్ ఉండకూడదు. ఓకే, థ్యాంక్ యూ, అందరికి నమస్తే. థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్, ఎస్ సార్. మేము కూడా అలాగనే చేస్తాం సార్. నిండా మునిగితే చలియలేదు, అంతా మన మంచికే. మా దగ్గర 20-25 అకౌంట్లు ఉన్నాయి ఫార్మింగ్ చేసి మా టీం మొత్తం అదే చేస్తాం సార్. షూర్ సార్. చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.